ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తుడ, క్రీస్తువేణం ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా ప్రభువా, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన మా ప్రభువా, ఈ లోకంలో దేవుళ్ళు అని పిలువబడిన వారు ఎందరో లేదు. ఆ దేవుళ్లకు దేవుడిగా ఉన్న మా ప్రభువా, రాజులకు రాజుగా ఉన్న మా ప్రభువా, సృష్టికర్త అయిన దేవుడు మీకే స్తోత్రములు. మనిషిని నేల మట్టి నుండి నిర్మించి మనిషి యొక్క ప్రతి అవయవాన్ని రూపొందించి మనిషిలోనికి జీవవాయువును ఊది జీవించు ప్రాణిగా మమ్మల్ని ఈ లోకంలో ఉంచాము మా ప్రభువా. మాలో ఉన్న సమస్తము, మా శరీరములో రక్తము, నీరు, నరములు, చర్మము, ఎముకలు అన్నిటినీ మాకు పొదిగించి ఓ ప్రభు మరి వాటిపైన మరి ఆ యొక్క ప్రాంతాలను బట్టి రంగులను పొదిగించి ఓ ప్రభు మరి ప్రజలను ఈ ప్రాంతంలో భూమి మీద విస్తరింపజేశారు మా ప్రభు. ప్రతి మనిషి నీ చేతి పనియే. ప్రతి మనిషి నీవు లేకుండా ఈ లోకానికి రాలేదు. ప్రతి మనిషికి, ప్రతి జీవానికి, ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి నీవు సృష్టికర్తవై ఉన్నావు. మా దేహంలో ఏది నీకు మరుగుగా లేదు, మా అంతరంగంలో ఏది నీకు మరుగుగా లేదు. సమస్తాన్ని ఎరిగిన దేవుడవు నీవై ఉన్నావు మా ప్రభు. కాబట్టి ఈ యొక్క సమయంలో ఇక్కడ కూర్చొని ఉన్న మా యొక్క సహోదరి సహోదరులందరినీ ఓ ప్రభా యథార్థ హృదయులు వారిగా మీరు ఉంచి యథార్థమైన ఆరాధనతో మీరు నడిపిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ లోపలికి వచ్చినప్పుడు దుఃఖంతో వచ్చారేమో, లోపలికి వచ్చినప్పుడు బలహీనతతో వచ్చారేమో, లోపలికి వచ్చినప్పుడు మనోవేదనతో వచ్చారేమో, లోపలికి వచ్చినప్పుడు వేదనతో చింతతో వచ్చారేమో, కానీ బయటికి వెళ్ళేటప్పుడు లేడి వల్ల గంతులు వేసుకుంటూ బయటకు వెళ్ళా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపి నడిపించండి. జరగబోయే కార్యక్రమాన్ని ఆదరించి అంతవరకు మీరే నాయకుడిగా ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ మీ యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్. మరొకసారి ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. మంచిది. ఈరోజు రెండవ రోజు కూడికలో పరిశుద్ధులతో కలిసి పరిశుద్ధ దేవుడిని ఆరాధించడం గొప్ప విషయం. గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. మరి ఒకసారి ప్రభు అయిన మన యొక్క దేహ విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ మిమ్మలను బహుగా దీవించిన గాక. ఆమేన్. గుర్తుపెట్టుకుంటే దీవించిన గాక అంటే నేను ఎప్పుడు కూడా మీకు ఆస్తి అంతస్తు చెప్పట్లా. దేవుడు పరలోక ప్రత్యక్షతో మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. ఈ మన మధ్యలో మరి చిన్న కుమార్తె సౌజన్య కూడా ఉంది. ఇది చాలా సంతోషము. ప్రజలేదా వందనాలు. దేవుడు ఖచ్చితంగా మన యొక్క శరీర నిర్మాణికుడైన మన లోపల మరి అనేక ఆత్మలకి నివాస స్థలంగా దేవుడు మన శరీరాన్ని మార్చాడైన. మన శరీరము దేవునికి నివాస స్థలము. మన శరీరంలో దేవునికి మనకు స్థానం ఇవ్వనప్పుడు దాన్ని ఎవరు వాడతారు? గృహం నిర్మించినప్పుడు దాన్ని వాడకపోతే ఎవరు వచ్చుంటారు దాంట్లో? యాచకులు, భిక్షగాళ్ళు, తాగుబోతులు, అవునా, దొంగతనం చేసే వాళ్ళకి ఆవాసంగా ఉంటుంది. అది మన ఒక గృహానికి చక్కగా నిర్మించి దానికి మనం చక్కగా తలుపులేసి దాన్ని చక్కగా నీట్గా మనం అన్ని పెట్టిన తర్వాత దాని ఎడల మనం శ్రద్ధ లేకుండా దాన్ని మనం వాడకుండా ఉంటే ఏం చేస్తారు? ఎవరు పడితే వాళ్ళు వాడతారు. అలాగే దేవుడు కూడా మనకి ఈ లోకంలో మనము దేవునికి నివాస స్థలంగా ఉన్నాం. మనం ఇక్కడ మనల్ని దేవుడు ఎందుకు తీసుకొచ్చారంటే మన శరీరము ద్వారా దేవుడు ఈ లోకంలో కొన్ని కార్యాలు చేయాలనుకున్నాడు ఆయన. అందుకోసమే మన దేహాన్ని దేవుడు ఈ లోకానికి తీసుకుని వచ్చాడు. కాబట్టి మన దేహాన్ని నిర్మాణికుడు ఎవరైతే ఉన్నారో ఆ నిర్మాణికుడికి మనం ఆ దేహాన్ని ఇవ్వాలి. అలా కాకుండా మనం వదిలేసామనుకోండి, ఏం చేస్తాయి? ఎవరొస్తారు లోపలికి? తాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు, వీళ్ళు వచ్చి మన గృహంలో నివాసం ఉంటారు. వాళ్ళకి ఎట్టి నిల్లు కాదు కాబట్టి వాళ్ళు దాన్ని జాగ్రత్తగా వాడతారా? ఏం చేస్తారు?
మనం వేసిన పెయింట్లు బాగొడతారు, కింద ఫ్లోర్ బాగొడతారు, దాని అంతా ఎలా పడితే అలా వాడి మొత్తం అంతా కూడా చిరాకు చేస్తారు. అలాగే నీ దేహంలో కూడా ఎవరు ఉండాలంటే, నీ దేహ నిర్మాణికుడు ఎవరైతే ఉన్నారో, యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటే ఆ ఇంటిని చాలా జాగ్రత్తగా కాపాడతాడు ఆయన. నీ శరీరంలో ఆయన ఉంటే నీ ఇంటిని జాగ్రత్తగా కాపాడతాడు ఆయన. అలా కాకుండా రెంట్కి ఇచ్చావనుకో నీ శరీరాన్ని, వాళ్ళు ఏం చేస్తారు బ్రదరు? మొన్న బెదరు చూస్తున్నారు కదా, మీరు దీన్ని మేకొట్టద్దు, దీనికి అది పెట్టొద్దు, ఈ ట్యాప్ గట్టిగా తెప్పొద్దు. చాలా మంది వరకు బాగా అనుభవం ఎక్కువ ఈ అద్దె విషయాల్లో. మన ఒక రోజు చెప్తున్నారు, రమేష్ గారు చెప్తున్నారు, అబ్బా ఇన్ని రోజులకి చాలా మంది వరకు రియలైజ్ అయ్యారు. ఇంటి వాళ్ళు ఏంటయ్యా నువ్వు నా బాత్రూమ్ అంతా చిరాకు చేసావు, డబ్బులు కట్టు, లైట్లు పోయినాయి అని గట్టిగా అడిగేశారంటే మేము ఇంకెంత గట్టిగా అడిగారు అనుకున్నాం మేము. అడిగేశారనయ్య అర్జెంట్ గా షాప్ కడికి లైట్లు తీసుకొని చెప్పారు. అంటే ఆ అద్దె ఇంటి ఓనర్స్ ఎలాగా ఉంటారనేది బ్రదర్కి బాగా అనుభవం ఎక్కువ. వాళ్ళు సరిగా ఉండరు అనేది ఒక ఫీలింగ్ అనమాట. అలాగే దేవుడు నీ యొక్క శరీరానికి నిర్మాణికుడు, నీ శరీరానికి ఆయన యజమానుడు. ఆయన వస్తే ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ఆయన. ఇప్పుడు సాలమోను ఇంట్లోకి వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తారు? బ్రదర్ జాగ్రత్తగా కూర్చోండి, జాగ్రత్త ఇక్కడ ఇది వేయకండి, అది చూడకండి. ఈ పిల్లలు ఏదైనా రంగు పూస్తూ ఉంటే ఇట్లా 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 తీసుకెళ్తారు. ఎందుకని? రంగును పాడు చేస్తారని భయం. ఎందుకని? ఆయన యజమానుడు ఇప్పుడు. అలాగే నీ యొక్క శరీర నిర్మాణికుడికి, నీ యజమానుడికి నీ శరీరాన్ని అప్పగిస్తే ఆయన నేను చాలా జాగ్రత్తగా కాపాడతాడు. ఆయన అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా కాపాడు. అలా కాకుండా వేరే వాళ్ళకి రెంటకిచ్చావనుకో, దొంగలకి రెంటకిచ్చావనుకో, నీ శరీరాన్ని వాళ్ళు దేహం జబ్బులతో, ఈ లోక సంబంధమైన కార్యాలతో ముంచేసి నీ యొక్క శరీరాన్ని అపవిత్రతకు లోన్ చేసి పాడు చేస్తారు, నాశనానికి నడిపిస్తారు. కాబట్టి నీ శరీర నిర్మాణికుడు, యజమానుడు, సృష్టికర్తకి నీ యొక్క దేహాన్ని అప్పగించండి. ఆయన నేను చక్కగా పవిత్రంగా నేను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క చిన్న కుమార్తె సౌజన్య మరి దేవుని యొక్క సృష్టి ఆమె. కాబట్టి దేవుడు ఆమె యొక్క శరీరాన్ని పరిపూర్ణంగా దేవుడే స్వాధీనపరచుకుని, దేవుడే ఆమెలో నివాసమై ఉండి లోపల అద్దెకున్న ప్రతి వాళ్ళని దేవుడికి ఇంటేయాలి. ఎవరెవరైతే లోపలికి వచ్చి ఆమె హృదయంలో భయపెడతా ఉన్నారో, కలవరపరుస్తున్నారో, అవన్నీ కూడా దురాత్మలు. వాటన్నిటి కూడా దేవుడు బయటికి మరి గెంటి వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. దేవుడు పరిపూర్ణమైన ధైర్యాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని కుమార్తెకి ఇవ్వాలనుకుంటే నేను కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. చిన్న చిన్న విషయాల్లో మన యొక్క విశ్వాసం ఏంటనేది తెలుస్తూ ఉంటుంది. అంటే ఈ విషయాన్ని బట్టి నేను ఇంకా బలపడాలి అనేది కొన్ని దేవుడు అనుమతిస్తాడు కావాలని. మన జీవితంలో కొన్ని కఠినమైన కార్యాలు దేవుడు మనకు అనుమతిస్తూ ఉంటారు. మనం అప్పుడు కృంగిపోకూడదు, అయ్యో ఇలా జరిగింది ఏంటి అని మనం బాధపడకూడదు. మనం ఆ సమయంలో అంటే నాకు దేవుడు అంటే నేను ఇంకా కొంచెం సరి చేసుకోవాల్సింది ఉంది కాబట్టి నాకు ఈ యొక్క సమస్య నాకు దేవుడు తెలియజేశాడు అని దాన్ని మనం మరింతగా పరిపూర్ణంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, దాన్ని ఆసరాగా తీసుకోవాలి. అంతే తప్ప దాన్ని మనం బలహీనంగా తీసుకొని దానికి సాతానికి అవకాశం ఇచ్చేలాగా మనం చేయకూడదు. ఇది ఏ కార్యమైనప్పటికీ కూడా, విశ్వాసం ఏందైనా, విశ్వాసం బయట కార్యమైనా, సంఘంలో ఉందైనా, ఎక్కడైనా సరే మనం దాన్ని వాక్యానుసారంగా తీసుకొని మనలో ఉన్న కొరతల్ని దానికి జోడించి పరిపూర్ణం చేసి మనకి దేవుడు ఎందుకు చూపించాడంటే ఈ చిన్న కొరత నీలో ఉంది కాబట్టి నువ్వు ఎత్తబట్టులో వెళ్ళకపోతున్నావు అని తెలియజేయడం కోసమే దేవుడు ఒక్కొక్కసారి మన హృదయాన్ని, మన సహోదరుల యొక్క హృదయాన్ని కఠినపరుస్తుంటారు. అప్పుడు మనం తెలుసుకోవాలి ఎందుకు సతీష్ గారి యొక్క హృదయాన్ని నా ఎడల దేవుడు కఠినపరిచాడు. ఆయన ఒకసారికి నా మీద అరిచేశాడు సతీష్ గారు, ఏంటి రాజు గారు అన్నాడు. ఆయన నేనేమనలేదు బ్రదర్, ఎందుకు అరుతున్నాడు ఆయన? నేనేమనలేదుగా. పోనీ అరిసేవాడు పక్క పిలిచి నన్ను ఒక్కడే ఉన్నప్పుడు అరవచ్చుగా. నా లోపల ఫైట్ చేస్తూ ఉంటది, సాతాను చెప్తూ ఉంటది లోపల, నీకు మీద గౌరవం ఉంటే పక్క తీసుకెళ్ళి అరవచ్చుగా అని లోపల చెప్తూ ఉంటది. అంటే సహోదరుని మీద చేదుభావం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. అప్పుడు మనం ఏం చేయాలంటే, నాలో ఏదో చిన్న పొరపాటు ఉంది కాబట్టి దేవుడు సహోదరుని ద్వారా నాకు హెచ్చరిక ఇచ్చాడు. వెంటనే మన సహోదరుడి ద్వారా బ్రదర్ గాడ్ బ్లెస్ యు బ్రదర్, అరితే ఏం చెప్పాలి? గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఎప్పుడైతే మనం అలాంటి ఒక పరిపూర్ణమైన స్థితికి వస్తామో, ఇక భూమి మీద నడిచేది నువ్వు కాదు, ఇక భూమి మీద నడిచేది నువ్వు కాదు,
యేసుక్రీస్తు నీ ద్వారా నడుస్తున్నాడు. యేసుక్రీస్తు నీ ద్వారా నడుస్తున్నాడు అని తెలియాలి అంటే నీలో ఇంకా చిన్న చిన్న కొరతలు ఉంటే దేవుడు వాటిని నీకు చూపిస్తూ ఉంటాడు. సహోదరి ద్వారా, సహోదరుల ద్వారా. ఓ ఈ కొరత అంటే నేను ఇక నుంచి ఈ విధంగా ప్రవర్తించకూడదు, ఈ విధంగా మాట్లాడకూడదు, ఈ విధంగా చూడకూడదు, ఈ విధంగా క్రియ చేయకూడదు అనేది నీకు అర్థం అవడం కోసం సహోదరుల యొక్క హృదయాన్ని కఠినపరుస్తూ ఉంటాడు. అది ఇద్దరు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. మిగతా లోకస్తులు మనకు అనవసరం, వాళ్ళు ఎలాగైనా ఉండలేండి. కానీ మనమైతే ఇద్దరు బ్యాలెన్స్ చేసుకొని ఒకరినొకరు మనం గౌరవించుకొని ఒకరినొకరు మనం అర్థం చేసుకొని ఆ సమస్య నుంచి మనము వాడికి అపజయము, ప్రభువుకి విజయాన్ని ఇవ్వాలి మనం. హల్లెలూయా. ఒకటి మీరందరూ కూడా పౌలుగా చెప్పినట్లుగా ఎదిగిన క్రీస్తులు, యుక్తకాలం ముందు వచ్చిన క్రీస్తులు. మీరు ఈ లోకానికి మీరు యుక్తకాలం ముందు నడిపించబడిన క్రీస్తులే ఉన్నారు మీరు. కాబట్టి మీకు చెప్పాల్సిన పని లేదు. పౌలుగా చెప్తున్నగా మీకు అన్ని తెలుసు, మీకు అన్ని ఎరిగిన వాడు ఆమె. కాబట్టి జ్ఞానం కలిగి సంఘంలో సహోదరులు మీరు ఎక్కడున్నా లోకానికి ఉప్పై ఉండండి. మీరు సమాజంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మీ మాట ఉప్పేసినట్టుగా ఉండాలి. అక్కడ 100 మంది మాట్లాడారు, మధ్యలో సాల్మాన్ బ్రదర్ మాట్లాడారు, అది ఎలా ఉండాలి? ఓ ఎవరండి ఇతను, ఎవరు బ్రదర్ ఇతను అనేంతగా మీ మాట స్పష్టత ఉండాలి. మీ మాటలో తీదనం ఉండాలి, మీ మాటలో ప్రేమ ఉండాలి, మీ మాటలో క్రీస్తును ప్రతిబింబించే మాటే ఉండాలి. అలా మీరు ఉండటం కొరకే యేసుక్రీస్తు ఈ లోకాన్ని దిగొచ్చి ప్రాణం పెట్టారు. అలా మీరు ఉండటం కొరకే క్రీస్తు బెండం ఈ లోకాన్ని దిగొచ్చి ప్రాణం పెట్టారు. అలా మీరు ఉండటం కొరకే క్రీస్తు తామస్ నలగొట్టబడి దేవుని మర్మాన్ని బయలుపరిచి 7 మూలిక రహస్యాన్ని బయలుపరిచారు ఆయన. ఆమె. ఎందుకంటే మీ మాట ఉప్పై ఉండటం కోసమే. ఎలా ఉండాలంటే మీరు ఆ యొక్క వాక్యాన్ని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మీలో ఆ క్రీస్తు యొక్క స్వభావాలు మీలోకి వచ్చేస్తాయి, ఆ లక్షణాలు మీలో వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఈ లోకంలో ఉప్పై ఉన్నట్టుగా మీరు మీ యొక్క ప్రవర్తన ఉంచుకోనండి. లోకస్తులతో మనకు పని లేదు. సంఘములో ఉన్న మీరు ఒకవేళ సహోదరుడు లేదా సహోదరి ఏదైనా కఠినంగా మాట్లాడినప్పుడు దాన్ని మీరు వెంటనే ఓ మరి సోదరుడా, ఇది నేను చేసిన ఆడలు, నువ్వు ఒకవేళ నా తప్పు లేకపోయినా కూడా నువ్వు హెచ్చరించావంటే నాలో ఏదో కొరత ఉంది కాబట్టి ప్రభు నన్ను హెచ్చరిక చేస్తున్నారు, నేను దాన్ని బట్టి నేను ప్రభు నేను అడుగుతాను వెళ్ళి అని మీరు ఎప్పుడైతే అంటారో వెంటనే అక్కడున్న సహోదరుడు వెంటనే ఏమవుతారు? అయ్యో నేను అనవసరంగా సహోదరుని అనేసి చూసారా, ఒక సహోదరుని యొక్క ఆత్మను నువ్వు కాపాడినవాడు అవుతుంది. ఒకవేళ తొందరపడి మాట జారితే, తొందరపడి అంటే కనుక నువ్వు ఎప్పుడైతే ప్రేమగా మాట్లాడుతుంటావో ఆ సహోదరుడు వెంటనే రియలైజ్ అయిపోతాడు, అయ్యో నా సహోదరుడు నేను బాధ పెట్టానే. అక్కడ దేవుని యొక్క ప్రేమే కనపడుతుంది. అక్కడ మీ ఇద్దరి మధ్యలో నడిచే ఆ యొక్క అన్యోన్యత, క్రీస్తు యొక్క ప్రేమ మరికొంతమందికి విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇక్కడ ఓ నిజంగా నా సహోదరులు ఎలాంటి సహోదరులు, వీళ్ళు ఒకవేళ తొందరపడ్డ కూడా వెంటనే దేవుని యొక్క ప్రేమతో వాళ్ళు ఏమైపోయారు, సరి చేసుకున్నారు, సమాధాన పడ్డారు అని మీ చుట్టూ ఉన్న సహోదరులు కూడా మరింత విశ్వాసంతో వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. కాబట్టి మీ మాట లోకంలో ఉప్పై ఉన్నట్టుగా మీ యొక్క మాట ఉంచండి. హల్లెలూయా. ఇది మంచిది. మన మధ్యన చాలా ఉద్యోగ ప్రసంగికులు ఉన్నారు. ఒక రోజున మాట్లాడతాను అనుకున్నా, రేపు మాత్రం ఖచ్చితంగా అందరికీ ఉంటది. లాస్ట్ రోజు కాబట్టి అటు చూస్తుందండి బ్రదర్ రమేష్ గారు, ఇటు చుట్టూ మనసుకి ఎందుకు చూస్తున్నారు బ్రదర్? ఇందు బ్రదర్ ప్రసంగం ఉంటది రేపు, రమేష్ గారు ప్రసంగం ఉంటది, సాల్మన్ గారు ప్రసంగం ఉంటది, సతీష్ గారు చేతికెళ్ళి చూడలే అసలు. ఎవరైతే చిన్నవాళ్ళు దీనిలో అనుకుంటున్నారో వాళ్ళే మాట్లాడలేరు. మేము పెద్దవాళ్ళం అనుకున్న వాళ్ళు మాత్రం అక్కర్లా. నేను పెద్దవాళ్ళము, మేము ఎదిగిన కుమారులం అనుకున్న వాళ్ళు అవసరం లేదు. మేము దీనులము, మేము చిన్నవారిమి, అందరికంటే తగ్గింపు మేము వెనకబాల వరుసలో ఉన్నాం అనుకుంటారు చూసారా, వాళ్ళు కొంచెం మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం బలపరచాలి మనం. ఎందుకంటే వెనకబాల వరుసలో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళు కొద్దిగా బలపరిచే మాటలు మాట్లాడడానికి మనం వాళ్ళకి సమయం ఇద్దాం. ఖచ్చితంగా మీరు మీ యొక్క అనుభవాన్ని రేపు తెలియజేయాల్సి ఉంటుంది. వర్తమాన రూపంలోనే కావచ్చు, లేదా గ్రీటింగ్స్ రూపంలోనే సరే చెప్పాల్సి ఉంటుంది. ఇక మనం సాగర్ బ్రదర్, ప్రేమ్ బ్రదర్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు ముందే ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున సమయం, ఎందుకంటే మనకి రేపు లాస్ట్ రోజు కాబట్టి ఎక్కువ సమయం ఉంటుంది. మన ప్రసంగం, మన కార్యక్రమం ముగిసేసరికి కూడా సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి రేపు అందరూ మాట్లాడతారు. అందుకని నేను ఒకరోజు ముందుగానే చెప్తా ఉన్నా, ఒకవేళ నేను పొరపాటున లక్ష్మణ్ బ్రదర్ని, దేవాజీ బ్రదర్ని, ఇంకా శ్యామని ఎవరి పేరు చెప్పకపోతే నాకు క్షమించండి. మీకు కూడా సమయం ఉంటుంది, మీకు కూడా సమయం ఉంటుంది, మీరు కూడా మాట్లాడాలి. ఎందుకంటే మనం అందరూ కూడా ఎదిగిన క్రీస్తులమే. మనకు తెలిసిన దాన్ని మనం మాట్లాడుతుంటే మరి కొంతమంది పరచబడతారు అని అనుకుంటే చెప్పడానికి మీరు ఆలోచించొద్దు. మీరు మరి కొన్ని ఆత్మలు
బలపడతాయి, మరికొన్ని ఆత్మలు వాక్యంలోకి మరింత దగ్గరగా వస్తాయి అని మీకు అనిపిస్తే చెప్పడానికి మీరు అస్సలు ఆలోచించద్దు. అందుకోసం మనం వచ్చాం ఇక్కడికి. మన ఆ రమేష్ గారి యొక్క వర్తమానం నేను మిస్ అయిపోయా. బ్రదర్ టైటిల్ పెట్టారు, మెసేజ్ ఇచ్చారు, రెండు మిస్ అయిపోయాను నేను. ఈయన ప్రసంగం చేశారు, ఆయన టైటిల్ పెట్టారు. ఎంత గొప్ప సమయం బ్రదర్ అది. ఒక సహోదరి యొక్క వర్తమానానికి ఇంకో సహోదరి టైటిల్ పెట్టారంటే ఒకే ఆత్మ ఉంటేనే కదా చేయగలుగుతారు. మరి ఆ మెసేజ్ మిస్ అయ్యామంటే మా అంత దౌర్భాగ్యం లేదు. మంచి వర్తమానం సహోదరు బాగా మాట్లాడారు. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఎవరో సాక్ష్యం ఇచ్చారు. అక్క చెప్పినట్టుంది. మరొకసారి మాకు 20 సంవత్సరాల సంగతులు గుర్తు చేశారు బ్రదర్ అని చెప్పి అక్క సాక్ష్యం ఇచ్చింది బ్రదర్ విషయం. కాబట్టి ఈ సంఘాన్ని బలపరిచే మాటలు ఉంటే మీరు ఖచ్చితంగా మాట్లాడండి, చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము హాగరు, శారా చక్కగా ప్రేమించింది హాగర్ని. తన ఇంట్లో దాసీళ్లలో హాగర్ని బాగా ప్రేమించింది శారా. ఎంతగా ప్రేమించిందంటే తన జీవిత భాగస్వామిని తనకు అప్పగించేంతగా ప్రేమించింది శారా. ఎవరిని? హాగర్ని. తన భర్తని తనకు అప్పగించేంతగా ప్రేమించింది. అంటే హాగర్ ఎంత నమ్మకంగా ఉండి, ఎంత పరిచయం చేసి ఉంటుంది. శారా ఎడల, అబ్రహాం ఎడల, కుటుంబం ఎడల ఎంత నమ్మకంగా ఉండి హాగరు. తన భర్తనే ఇచ్చి పెళ్లి చేసేంతగా హాగరు నమ్మకంగా జీవించింది. దేవుడు హాగర్ యొక్క గర్భాన్ని తెరిచాడు, ఇష్మాయిల్ పుట్టాడు. ఇష్మాయిల్ పుట్టిన తర్వాత కుమారుడు పుట్టేసరికి అబ్రహాముకి కుమారుడు మీద ప్రేమ ఎక్కువగా పుట్టింది. ఎక్కువగా అక్కడే ఉంటున్నాడు, హాగర్తోనే గడుపుతున్నాడు సమయాన్ని. దీనికి శారా చిన్నపుచ్చుకుంది. ఎందుకంటే వర్తమానం చెప్తా ఉంది, వాగ్దాన కుమారుడు రావాలంటే అంతకు ముందున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి బయటికి. అందుకోసం దేవుడు శారా యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. ఆమె కావాలని హాగర్ నుంచి పెళ్లి చేసింది. కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత కుమారుని హాగర్ కన్నా ఎక్కువగా ఏమే ఎత్తుకుంది, ఎక్కువగా ప్రేమించింది, ఎక్కువగా ఏమే ఆ బాలుల యొక్క విషయాల్లో శ్రద్ధ చూపించింది. ఇప్పుడు ఒక రోజు లేచి అంటుంది, దాసిని దాని కుమారుని వెళ్ళకొట్టము. ఇది మన అంశం గుర్తుందా మీకు? ఆమె దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టము అని అబ్రహాం మీద ఒత్తిడి చేసింది. అబ్రహాం ఏం చేయలేకపోయాడు. వెంటనే లేచి అబ్రహాము ఆహారము, నీళ్ల తిత్తి రెండు హాగర్కి ఇచ్చి, అమ్మా ఇక మరి నువ్వు వెళ్ళరాక అని చెప్పి పంపించాడు. అప్పుడు దాకా రోజు చక్కగా నా కుమారుడు ఇచ్చిందని ఎత్తుకున్నటువంటి అబ్రహాము భార్య చెప్పేసరికి ఏం చేశాడు? పంపించేశాడు. వెళ్ళిపోయింది హాగర్ బయటికి. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? చదివారు మీరు ఈ చరిత్ర? అరణ్యాలకు వెళ్ళిందా? బాగా చెప్పారు. అరణ్యం పేరేంటి బ్రదర్? ఆ రోజుల్లో అరణ్యాలు ఎక్కువ ఉన్నాయి కదా మరి. ఈ యొక్క అయినా బ్రదర్ బాగానే గుర్తుపెట్టుకున్నారు. మీరు అది కూడా చెప్పలేదుగా. మీకు అరణ్యం కూడా అంటే మీకు మీరు అది కూడా తెలియదు మీకైతే. బైబిల్ చదవండి బ్రదర్. లిప్సీకి బుడ్డికి చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది నేను. వారం బైబిల్ చదవండి. ఈ యొక్క హాగరు ఆహారాన్ని నీళ్ల తిత్తిని తీసుకుని బయటకు వచ్చింది. అరణ్య భాగానికి వచ్చింది. దాని యొక్క పేరు బెయేర్షెబా. ఏ పేరు? బెయేర్షెబా అనే ప్రాంతానికి వచ్చింది. అక్కడ ఆహారము నీళ్లు అయ్యేంత వరకు కుమారుని దగ్గర పెట్టుకుంది. ఆహారము నీళ్లు అయ్యేంత వరకు కుమారుని దగ్గర పెట్టుకుని అవి అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక, ఎటెలలో తెలియక, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆ కుమారుడు ఏడుస్తూ ఉంటే, కుమారుడు చనిపోతాడేమో భయంతో కుమారుని యొక్క చివరి మరణపు ఏడ్పు, మరణపు కేకలు వినడం ఇష్టం లేక కుమారుని ఒక పొదల దగ్గర వదిలేసి
అది ఆ కేక వినబడినంత దూరంగా వచ్చేసి అక్కడ కూర్చొని ఎడుతుంది ఆమె. ఎవరు? హాగరు. దేవుడు వాగ్దానం చేశాడు కదా. అయినా కూడా ఈ యొక్క హాగరు ఆ కుమారుని పొద దగ్గర వదిలేసి ఆ కుమారుని యొక్క ఏడుపు కేకలు వినపడకుండా ఉన్నంత దూరానికి వచ్చి అక్కడ కూర్చొని ఏడుస్తుంది. అయ్యో ఏంటి ఇలా అయిపోయింది, ఇలా గెంటివేయబడ్డాను నేను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అబ్రహాం ఇంట్లోంచి నేను బయటకు వచ్చేసాను, నేను ఇక నేను బయటకు వచ్చిన నా పరిస్థితి ఏంటి? నేను ఎటువైపు వెళ్ళాలి? నా కుమారుడు మరణ పంచుల్లో ఉన్నాడు అని ఏడుస్తూ ఉంది అక్కడికి కూర్చొని. ఈలోపు ఒక దూత వచ్చింది అక్కడికి. ఒక దూత దిగి వచ్చింది. నువ్వు దేవుడిని అడగాలి కానీ ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు నీ ప్రార్థనిస్తాడు, ఆలకిస్తాడు కదా. మిగతా దేవుడి సంగతి నేను మాట్లాడలేదు కానీ మన దేవుడైతే ప్రార్థనకి బదులిచ్చే దేవుడు మన దేవుడు. నువ్వు యథార్థంగా కనుక మోకరించి నువ్వు ఆయన అడిగినట్లయితే నీ ప్రార్థనకి ఖచ్చితంగా బదులిస్తాడు ఆయన. ఆమె ఇక్కడ ఈ గుడారంలో ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు. ఇది ఇప్పుడు ఇక్కడ మనం కొద్దిమంది మాత్రమే చెప్పగలుగుతున్నాం, కానీ అతి త్వరలో ప్రపంచం మొత్తం చెప్పబోతుంది. హాగరు ప్రార్థన చేసింది, ఏడ్చింది. అయ్యో నా పరిస్థితి ఏంటి అని కన్నీరు గార్చింది. ఎందుకు నాకు ఎలా వచ్చింది ఈ పరిస్థితి, నా పరిస్థితి ఎలా వచ్చింది అని ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దూత ప్రత్యక్షమైంది అక్కడ. హాగరు నీకేమైంది, నీకేమొచ్చింది? వాగ్దానం మర్చిపోయావా? అబ్రహాము దేవునికి ఎంత ప్రియమైన వాడో తెలుసు కదా. అబ్రహాముకి సహాయం చేసిన దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? నువ్వెందుకు వాగ్దాన్ని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఆలోచిస్తూ ఉన్నావు? దూత మాట్లాడుతుంది హాగరుతో. ఎందుకు చేస్తా ఉన్నావు? దేవుడు నీ సంతానాన్ని కూడా విస్తరింపజేస్తాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆహారం లేదు, నీళ్లు లేవు, ఆ బాబు కాసేపటి చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇక కేక వినపడద్దు, ఇక కేకలు వినపడకుండా ఆగిపోతే మనంత పరిస్థితిలో చివరి దశలో ఉందామే. ఇక ఆ ఏడుపు ఆగిపోద్ది, ఎందుకంటే ఏం పరిస్థితి కూడా ముగింపు దశలో ఉంది. ఎంతో ఏం మాట్లాడుతుంది? దేవుడు నీ సంతానాన్ని విస్తరింపజేస్తాడు. నమ్మాలి బ్రదర్. దేవుడు నమ్మే వాళ్ళకే వాగ్దానం చేశాడు ఆయన. తన వాగ్దానాలని నమ్మే వారికే వాగ్దానం చేశాడు ఆయన, నమ్మని వారికి కాదు. నువ్వు నమ్మితే అది ఎలాంటిదైనా, మరణమైన, వ్యాధైనా, ఏదైనా దేవుడు చేయడానికి సమర్థుడైన ఆయన దాన్ని చేయడానికి నీ చేతులకే అప్పగించాడు ఆయన. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. ఆయుధమైన యేసుక్రీస్తు అంటున్నారు, అయ్యా సర్వోన్నతుడా దావీదు కుమారుడా ఆయన కేకలు వేస్తే ఆయన ఏమన్నాడు? ఏం కావాలి నీకు? అయ్యా నా కుమార్తె సహసిద్ధంగా ఉంది, నువ్వు నా ఇంటికి రావక్కర్లా, ఇక్కడే ఉంటే నువ్వు ఒక మాట చెప్పు, అక్కడ నా కుమార్తె. అప్పుడు ఏమన్నాడు ఆయన? నీ విశ్వాసం, నా మాట కాదు, నా వాక్యం కాదు, నీ విశ్వాసం నీ కుమార్తెను బాగు చేసింది. ఆమేన్. నీలో ఉన్న విశ్వాసమే నీకు స్వస్థనిస్తుంది. నీలో ఉన్న అధికారమే నేను నిలబెడుతుంది. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చేసాడు అధికారాన్ని. నువ్వు నమ్మితే చాలు, ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను అనుభవిస్తాం. ఆమేన్. హాగరు ముగింపు దశలో ఉంది, చనిపోయే స్థితిలో ఉన్నాడు బాబు. దేవుడు వాగ్దానం చేస్తాడు. దూత మాట్లాడుతూ ఉంది అక్కడ హాగరుతో. ఏమనంటే, నీ సంతానాన్ని కూడా నా సంతానం ఎలా విస్తరం చేస్తాడు. ఇంకా క్షణాల్లో నా కుమారుడు ఏమైపోతాడు? చనిపోతాడు కదా. ఇప్పుడు నా సంతానం ఎలా పెరుగుద్ది? ఆమెకు అర్థం కాల. నీకు అర్థం కాని, నీవు ఊహించని రీతిలో మార్గాల్లో ప్రభు నీ జీవితాలు క్రియ చేస్తారు. ఇక హాగరు అలా ఆలోచిస్తున్నప్పుడు, ఇప్పుడు హాగరు కావాల్సింది ఏంటి? అప్పుడు వాళ్ళకి ప్రాణాలు కాపాడాలంటే ఏం కావాలి? నీరు కావాలి. అక్కడ ఏడ్చి ఆ బాలుడు యొక్క గొంతు ఎండిపోయింది. ఇక్కడ ఏమి ఏడ్చి మీ యొక్క గొంతు ఆరిపోయింది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు బతకాలంటే ఏం కావాలి? నీరు కావాలి. అప్పటి వరకు ఆమె అక్కడే తిరిగింది, కానీ నీటి ఓటను కనుగొనలేకపోయింది. దూత వచ్చి మాట్లాడి వాగ్దానం చేసిన తర్వాత, వాగ్దానం నమ్మిన తర్వాత ఆమె కన్నులెత్తి చూడగా నీళ్ల ఓట కనపడుతుంది అక్కడ. నువ్వు దేవుని యొక్క వాగ్దానం నమ్మితే హల్లెలూయా. ఆఖరికి నీళ్ల ఓట కనపడింది అక్కడ. చనిపోతా అనుకుంటుంది అక్కడ, ముగింపు అనుకుంటుంది. ఇక ఈ రోజుతో నా జీవితానికి ముగింపు అనుకుంటుంది ఆమె. కానీ ఆమె విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దూత దిగి వచ్చింది. దూత దిగి చెప్తోంది,
దేవుడు నీ సంతానాన్ని విస్తరింప చేస్తాడు అని చెప్పింది. కనులెత్తి చూసినప్పుడు ఏం కనపడింది? అది ఏ ప్రాంతం? అది బెయేర్షెబా. హల్లెలూయా. దూత వచ్చి హాగరు యొక్క కన్నులు తెరిచినప్పుడు బెయేర్షెబాలో నీటి ఊట కనబడింది అక్కడ. ఆమేన్. ఇది చెప్పడం కోసం ఇదంతా చెప్పేప్పుడు. ఆమేన్. హల్లెలూయా. నిస్సహాయ స్థితిలో, ఎవరు సహాయం చేయలేని స్థితిలో, అందరూ నిన్ను గెంటేసినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, మరణపు ఛాయలు నిన్ను అలుముకున్నాయి, చుట్టూ భయంకరమైన క్రూర మృగాలు, శబ్దాలు, చుట్టూ ఏ జనసంచారం లేదు, హాగరు ఏడుస్తా ఉంది. ఇక్కడ ఈ లోకంలో నీవు ఒంటరిగా ఉన్నావు, లోకం నిన్ను వెలివేసింది, ఓ నాకెవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు చివరి అవకాశం ఇది, నేను చనిపోబోతున్నాను, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోబోతున్నాను, నా సొంత వారే నన్ను గెంటి వేశారు అని నిస్సహాయ స్థితిలో చివరి దశలో ఉన్న నీ దగ్గరికి దూత దిగొచ్చాడు. హల్లెలూయా. నీ యొక్క కనులు తెరిచాడు ఆయన. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అప్పటిదాకా నీటి బొట్టలు నీకు కనపడలా. ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘంలో నీటి బొట్టలు నీకు కనపడలా. ఏ బైబిల్ చదువుతున్నావో ఆ బైబిల్లో నీటి బొట్టలు నీకు తెరవబడలా. కానీ ఎప్పుడైతే దూత దిగి వచ్చి నీ యొక్క కన్నులు తెరిచిందో బైబిల్లో ఉన్న నీటి బొట్టలు నీకు కనపడటం మొదలుపెట్టింది. అదేంటి అంటే బెయేర్షెబా. బెయేర్షెబా అనగా సాక్షార్థమైన బావి. హల్లెలూయా. క్రీస్తు థామస్ యొక్క సందేశం, సాక్షార్థమైన బావి. నీకు మూసుకుపోయిన నీ కన్నులు, మరణ భయం నిన్ను ఆవరించి ఉన్నప్పుడు, శోధన నిన్ను ఆవరించి ఉన్నప్పుడు, నీ సొంత వాడిని గెంటి వేసినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఓ దూత దిగి వచ్చి నీ యొక్క కన్నులు తెరిచి ఆ నీటి ఊటని మరణించే నీకు మరణము లేకుండా చేసింది ఆ బెయేర్షెబా నీటి ఊట. థామస్ యొక్క సందేశం అదే బెయేర్షెబా. ఆమేన్. ఇప్పుడు అక్కడికి ఆ ప్రాంతానికి ఎవరు నడిపించబడ్డారు అంటే అబ్రాము నడిపించబడ్డాడు. ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారు? అబ్రాము వచ్చాడు. అక్కడే ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఉన్నాడు అబ్రాము కూడా. అక్కడ అబీమెలెకు, ఫికోలు ఎదురున్నారు. అక్కడ రాజు మరియు అతని యొక్క సైన్యాధిపతి. వారిద్దరు కూడా అబ్రాము దగ్గరికి వచ్చారు. అబ్రాము, దేవుడు నీతో తోడుగా ఉన్నాడు, నువ్వు మా దగ్గర ఉన్నావు, దయచేసి మాకు హాని కలిగించే విధంగా నువ్వేది చేయొద్దు. ఎందుకంటే అబీమెలెకు భయం వేసింది. ఏం చెప్పాడు అబీమెలెకుది అబ్రాము? తన భార్యను చెల్లి అని చెప్పడం వల్ల అబీమెలెకు దేవుడు గద్దించాడు. నువ్వు ఆ పని చేయడం వల్ల నా మీదకి ఏమొస్తుంది? శాపం వచ్చేది కదా. నువ్వు మీదట నా దగ్గర ఉండి నువ్వు ఎన్ని రోజులుగా ఉండి 2 రోజులు మా దగ్గర ఉండు, కానీ మమ్మల్ని మోసం చేసే పనులు మాత్రం చేయకు. అబ్రాము నిబంధన చేశాడు. అబ్రాము యొక్క పశువుల్లో కొన్నింటిని, గొర్రెలు కొన్నింటిని తీసి అతనికి ఇచ్చాడు. లేదు, నీకు ఏం చేయాలగా చేయను, అయితే నీ దాసులు, నీ దాసీలు నా ఎడల నా బావులు, నేను తవ్విన బావుల్ని లాగేసుకున్నారు. అబీమెలెకు అన్నాడు, నాకు ఇప్పటి వరకు నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు, నేను ఇప్పుడే విచారిస్తాను, నేను ఆ బావులకి ఇప్పిస్తాను నేను. అబ్రాము ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఈ బావులు నేను తవ్వానని సాక్షార్థంగా ఉండుట కొరకు ఏం చేశాడు? తన యొక్క మందలో ఒక 7 పెంటి గొర్రెలను ఇచ్చాడు ఆయన. ఏం చేశాడు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి బ్రదర్? నా మాటలు బానే ఉందా? హల్లెలూయా. అబ్రాము అబీమెలెకుకి ఏమిచ్చాడు? నిబంధన చేసుకున్నాడు. ఇక నా ఎడల నా ద్వారా నీకు ఎలాంటి హాని రాదు, నా ప్రభు నుండి నీకు మాట ఇస్తున్నా, నిబంధన చేసుకున్నాడు. తర్వాత అబ్రహాం యొక్క బావులు తవ్వినందుకు సూచనగా అబీమెలెకు ఇచ్చిన బహుమానం ఏంటి అంటే, అబీమెలెకు ఇచ్చిన సాక్షార్థమైన ఆ నిబంధన ఏంటంటే 7 గొర్రెలను ఇచ్చాడు. ఆ 7 గొర్రెలు కూడా ఏ గొర్రెలు? పాలిచ్చేయి ఆడై ఇచ్చి నిబంధన చేసి అంటున్నాడు, ఇవి నీ దేశంలో నేను ఈ బావులను తవ్వించినందుకు నీకు సాక్షార్థంగా నీకు ఇస్తా ఉన్నా నేను. ఎక్కడ అది దానికి పేరు ఎప్పుడు అబ్రాము ఏం పేరు దానికి? బెయేర్షెబా. వాళ్ళు చేసిన నిబంధన పేరేంటి? బెయేర్షెబా. చూడండి ఒకసారి ఆదికాండము 21,
22వ వచనం నేను చదువుతాను చూడండి. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై అన్నాడు కనుక నీవు నన్నైనను నా పౌత్రాదులనైనను వంచింపక, నన్నే కాదు, నా దేశంలో ఉన్న ఎవరిని కూడా దయచేసి మీకు ఏమైతే నువ్వు మోసం చేయొద్దు. వంచడం అంటే నువ్వు ఇంతకుముందు మాతో చెప్పినట్టుగా అలాంటి మాటలు మనం మాకు చెప్పకు. ఎందుకంటే నువ్వు అలా చెప్పడం వల్ల నువ్వు దేవుని యొక్క బిడ్డవై ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఇప్పుడు నువ్వు మా మధ్యలో నువ్వు ఆ పని చేయొద్దు. నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశమై ఉన్న ఈ దేశం నాకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను. ప్రమాణం చేయించుకుంటున్నాడు అబీమెలెకు అబ్రహాంతో. అందుకు అబ్రహాము ప్రమాణం చేసేదని నేను ఇక మీద నేను చేస్తాను. అలాగా అబీమెలెకును దాసులను బలత్కారంగా తీసుకున్న నీళ్ల బావి విషయమే అబ్రహామును అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకు ఇచ్చాను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకున్నారు. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా ఉంచాను. కనుక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకతడు, నేనే ఈ బావిని తవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవాలని చెప్పింది. చూసారా? యాకోబు బావి ఎవరు తవ్వారు? ఆ బావిని అబ్రహాము తవ్వాడు. యాకోబు బావి అది. యాకోబు బావి ఫిలిష్తీయులు స్వాధీనం చేసుకుంటే యాకోబు బావిని ఎవరు స్వాధీనం చేసుకున్నారు? ఫిలిష్తీయులు స్వాధీనం చేసుకుంటే ఇస్సాకు వచ్చి మరలా దాన్ని ఏం చేసుకున్నాడు? తిరిగి తవ్వించాడు. ఆ తర్వాత యాకోబు, అది పేరు యాకోబు పేరు నిలిచిపోయింది, కానీ తవ్వింది ఎవరు? అబ్రహాం తవ్వించాడు. అబ్రహాం బావులై తన కుమారులకు ఇచ్చాడు ఆయన బావులు తవ్వి. ఇప్పుడు ఈ బావి అబీమెలెకు యొక్క భూభాగంలో ఉంది. వాళ్ళు వచ్చి ఫిలిష్తీయులు వచ్చి ఆ బావులు వాళ్ళు అబీమెలెకు తెలియకుండా వాళ్ళు లాగేసుకున్నారు. అబీమెలెకుతో అబ్రహాం ఆక్షేపించాడు, నువ్వు నీ దేశంలో నేను పరదేశిగా ఉన్నాను కాబట్టి నేనకైతే నేను వంచంపోతాను, నేను మోసం చేయను, కానీ నా బావుల్ని లాగేసుకున్నారు మీరు. అయ్యో నాకు తెలియదే, అయినా పర్వాలేదు. అబ్రహాము తన యొక్క పశువుల మందలన్నిటిలో, తనకున్న విస్తారమైన పశువుల మందలన్నిటిలో ఒక 7 గొర్రెలను ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు బ్రదర్? వేరుగా ఉంచాడు ఆయన. చాలా గొర్రెలు ఉన్నాయి ఆయనకి, చాలా మందలు ఉన్నాయి ఆయనకి. కానీ అబ్రహాం యొక్క మందల్లో ఒక 7 గొర్రెలు, ఆ 7 గొర్రెలు కూడా పాలిచ్చే గొర్రెలు. ఆ 7 గొర్రెలు కూడా వేరుగా ఉంచి ఇప్పుడు అబీమెలెకుతో నిబంధన చేసుకునేటప్పుడు ఏం చేస్తాడంటే, నేను ఈ బావులను తవ్వించేందుకు సాక్షార్థముగా ఈయన దగ్గర ఉండాలి. అబ్రహాం యొక్క 7 గొర్రెలు ఎక్కడున్నాయి బ్రదర్? వేరుగా ఉన్నాయి. అదే కాకుండా ఎవరికి ఇచ్చాడు ఆయన? అబీమెలెకు ఇచ్చాడు. ఈ యొక్క ఫిలిష్తీ లోకానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ బావులు తవ్వింది ఎవరు? నేను తవ్వాను కాబట్టి, ఇది నేనే తవ్వించానని, ఇది బావి నాదే అని సూచనగా 7 గొర్రె పిల్లల్ని ఇక్కడే ఉంచు. ఎందుకు బ్రదర్? ఎందుకని? ఆయన ఆడగొర్రెలను ఇచ్చాడు, పెంటలను ఇచ్చాడు. పెంటలే కదా, పెంటలను ఇచ్చాడు ఆయన. ఆలోచించండి. ప్రసంగం ఏలుపు అది చెప్పండి నాకు. హల్లెలూయా. బెయేర్షెబా దగ్గర నిబంధన చేశాడు ఆయన. 7 పాలిచ్చు గొర్రెలను ఇచ్చాడు ఆయన. ఈ బావి నేనే తవ్వానని గుర్తుగా ఈ యొక్క గొర్రెలు నీ దగ్గరే ఉంటాయి, ఇక్కడే ఉంటాయి, ఇలా నీ దేశంలోనే ఉంటాయి. నేను ఉండకపోవచ్చు, బావి ఇక్కడే ఉంటది. నేను నీకు ఇచ్చిన 7 గొర్రెలు కూడా ఇక్కడే ఉంటాయి. ఏం బ్రదర్? గాడ్ బ్లెస్ బ్రదర్. నేను ఇప్పుడే చెప్పమన్నా, ప్రసంగం అయిపోయే లోపు చెప్పమన్నా. ప్రేమ్ బ్రదర్ తెలిసిపోయినట్టు ఉంది, ఇప్పుడే చెప్పేసేలా ఉన్నారు. ప్రేమ్ బ్రదర్ కూడా తెలిసినా ఇప్పుడే చెప్పదు బ్రదర్.
ప్రసంగం అయిపోయిన తర్వాత సాయంత్రం ముగింపులో నేను సమయం ఇస్తాను, ఒక 5 నిమిషాలు. అప్పుడు మీరందరూ చెప్పేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే మీరందరూ కూడా బెయేర్షెబా నీళ్ళే తాగుతున్నారు కదా. హల్లెలూయా. అబ్రాహాము యొక్క 7 గొర్రెలు వేరే భూభాగంలో ఉన్నాయి. నేనున్నా లేకపోయినా ఇక్కడే ఉంటాయి, నాకు గుర్తాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, హాగరు యొక్క కన్నులు తెరిచిన దేవుడు ఈ చివరి కాల సమయంలో మన యొక్క కన్నులు తెరిచాడు. నేను హాగరికి నీటి ఊటల ద్వారా దప్పిక తీర్చి మరణం నుంచి కాపాడిన దేవుడు ఇప్పుడు ఈ చివరి కాల సమయంలో క్రీస్తు థామస్ యొక్క సందేశం ద్వారా మన యొక్క దప్పికను తీర్చి, దాహాన్ని తీర్చి, మన యొక్క మరణం నుండి తప్పించాడు దేవుడు మనల్ని. ఆ గొప్ప వర్తమానికుడు ఈ చివరి కాల సమయంలో మన మధ్యకి వచ్చాడు ఆయన. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మీరు ప్రసంగం అయిపోయేలోపు మీరు రాసి పెట్టుకోండి. మీరు చాలా మందికి ఇప్పుడు తెలిసిపోయింది, తెలిసిపోయినా కూడా ఇప్పుడు చెప్పొద్దు, రాసి పెట్టుకోండి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. ప్రశాంత్ బ్రదర్ నాకు అగ్ని పరీక్ష పెట్టారు. నా బైబిల్ అయితే తింటే ఏదైతే కలసగాలంటే అదే వచ్చేది నాకు. ఇప్పుడు ఇది ఒకటి కొలసీలు రాసిన పత్రిక 183 పేజీ నంబర్ 183, 3వ అధ్యాయము 5 నుంచి 15 వరకు చూద్దాం. 5వ వచనం నుండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామదురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదము లేదు. సున్నతి పొందకపోవటేను భేదము లేదు. పరదేశి అని, స్థితియుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనే ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులను అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనను తనకు హాని చేసనని అనుకుని ఎడల ఒకరికి ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మరియు 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 కృతజ్ఞులై ఉండుడి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా మా ప్రభువా, మాతో ఉన్న దేవుడా, మాలో ఉన్న దేవుడా, యుగ సమాప్తి పర్యంత వరకు మమ్మల్ని నడిపిస్తారు వాగ్దానం చేసిన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభా, మరి 2వ దినముగా ప్రభా, మరి మా యొక్క ప్రశస్తమైన సహోదరులతో కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, ఓ చదవబడిన లేఖలు బాగానే మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ప్రభా, మీరే ఉండి నడిపించండి, మీరే మాట్లాడండి. ఓ మా హృదయాలు తెరవండి మా ప్రభా, నీకు వందనాలు స్తోత్రములు. ఓ ప్రభా, ఈ లేఖనాలు వెనక దాగినది మీరే అన్నారు మా ప్రభా. ఓ లేఖనాలు వెనక దాగిన మిమ్మల్ని వెతికి పట్టుకోవడం సహాయం తెచ్చండి ప్రభా. మేము ప్రభా, మేము ఈ లోకంలో ఏమై ఉన్నామో ఓ ప్రభా, మరి మీ లోకంలో మేము దేని కొరకు పంపబడ్డామో మీరు చెప్పడానికి మీరు వచ్చారు నా ప్రభా. కాబట్టి మేము మా యొక్క స్థానం నిలబడి మేము ప్రభా, మరి మరి పిలువబడిన పిలుపులకు తగిన విధంగా మేము మరి జీవించడానికి సహాయం తెచ్చని అడుగుతున్నాం మా ప్రభా, మీకు వందనాలు. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోరమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మరం యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్.
గాడ్ బ్లెస్ యు బ్రదర్. కూర్చుందాం. చదవబడిన లేఖన భాగం నుండి కృతజ్ఞులైండుడి అనే సందేశం. దేవునికి మీరు కృతజ్ఞులైండుడి. దేవుడు మీ జీవితంలో ఏం చేశారో, దేవుడు సంఘంలో దేన్ని సాధించి ముగించారో దానికి మీరు లోబడండి. దానికి తగిన విధంగా ప్రభువుకు మీరు స్తుతియాగాలు చెల్లించండి. దేవునికి మీరు ఏ విధంగా అర్పణలు మీరు అర్పించగలరో మీరు ఆ విధంగా ప్రభుని మీరు లోబడి మీరు ఉండండి. దాని కొరకే దేవుడు మీ నుండి ఎదురు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇజ్రాయేల్ యొక్క మొదటి రాజు సౌలు ఒక ఎన్నిక లేని గోత్రం నుండి రాజుగా చేయబడి సమూయేలు దగ్గరికి వెళ్ళి సమూయేలుతో మాట్లాడి సౌలు సమూయేలు కలవబోతున్నాడని ముందుగానే సమూయేలుకి దేవుడు వర్తమానాన్ని పంపి, ఇదంతా మనం చెప్పుకున్నాం కదా, వర్తమానాన్ని పంపి సౌలు సమూయేలు దగ్గరికి రావడానికంటే ముందుగానే సౌలు కొరకు దేవుడు ప్రత్యేకమైన ఆహారాన్ని సిద్ధం చేశాడు పచ్చనికర్తతో. ఈ ఆహారం సిద్ధం చేసింది ఎవరంటే పచ్చనికర్త, వంటవాడు. చెప్పింది ఎవరంటే సమూయేలు. హల్లెలూయా. సమూయేలు చెప్తే సమూయేలు ఇచ్చాడు. ఇదిగో ఈ బలి అర్పించబడిన దీనిలోంచి. ఈ వంటవాడు తనకు నచ్చింది దాన్ని వండలా. ఈ పచ్చనికర్త వంట మేస్త్రి తనకు నచ్చినట్లుగా తనకు ఇదైతే బాగుంటుంది, జబ్బ బాగుంటుంది అని ఆయన వండల. అర్పణము బలిగా అర్పించబడినటువంటి పశువుని దాంట్లో ఒక జబ్బను తీసి సమూయేలు దాచిపెట్టు, రేపొద్దున గెస్ట్ వస్తున్నాడు, రేపొద్దున ఒక ఆయన వస్తున్నాడు, ఇది దాచిపెట్టించు, దీన్ని రెడీ చేసి నేను చెప్పినప్పుడు పట్టుకున్నారు అని చెప్పి ఆ జబ్బను తీసి ఆ పచ్చనికర్తకి ఇచ్చాడు. పచ్చనికర్త దాన్ని తీసుకుని వెళ్ళి మిగతా వారికి ఉండిన వంట కంటే ఈ యొక్క సమూయేలు ఇచ్చిన దీన్ని, ఈ యొక్క భాగాన్ని మరింత ప్రత్యేకంగా వండాడు. మిగతా వాళ్ళు మిగతా ప్రధానులు వచ్చారు కదా, వాళ్ళ భోజన పదార్థాల కన్నా ఆహ్వానించబడే రేపు రాకపోయేటువంటి ఈ యొక్క పచ్చనికర్త ఎవరైతే ఉన్నారో, సారీ గెస్ట్ ఎవరైతే ఉన్నారో, రేపు రాబోయే ఆ గెస్ట్ కి ఈ పచ్చనికర్త ఏం చేశాడు, మిగతా ప్రధానుల యొక్క ఆహారం వేరు, ఈ వచ్చే గెస్ట్ యొక్క ఆహారం, ప్రత్యేక అతిథి యొక్క ఆహారము వేరేగా తయారు చేశాడు. ఇతను సొంతగా తయారు చేయలే, ప్రవక్త యొక్క సూచన మేరకే ఆహారం సిద్ధం చేశాడు. ఇప్పుడు మీరు తినే ఈ యొక్క ఆహారము మన సొంతగా తయారు చేసింది కాదు. ఇది మన సొంతగా తయారు చేసుకోలే. ఇప్పటి వరకు ఈ లోకం తిన్న ఆహారం వేరు, ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రజలు తినే ఆహారం వేరు. ఈ ఆహారము మీ కొరకు సమూయేలు ముందుగానే మీరు రాబోతున్నారని ఎరిగి మీ కొరకు అర్పించబడిన అర్పణలో కొంత భాగాన్ని తీసి దాన్ని ఏం చేశాడు ఆయన, ప్రత్యేకంగా ఉండొచ్చాడు మీకోసం ఆయన. అందుకోసమే ఈ లోకం తినే ఆహారం కంటే మీరు తినే ఆహారం ప్రత్యేకమైనది బ్రదర్. ఆ పచ్చనికర్త దాన్ని మరింత ప్రత్యేకంగా ఉండాడు. దాన్ని ఆ సౌలు ఆ ప్రత్యేకమైన ఆహారం భుజించిన తర్వాత, ఆ మిద్దె మీద ప్రవక్తతో మాట్లాడిన తర్వాత, తెల్లవారుజామున దిగి వచ్చి అభిషేకం పొందుకున్న తర్వాత, అక్కడి నుంచి సౌలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చెప్పాడు ఆయన, నువ్వు అప్పుడే రాజు అని ఎవరితోనూ చెప్పొద్దు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది శత్రువులు వారి మీదకి వచ్చారు. కొంతమంది శత్రువులు వారి మీదకి వచ్చారు. వారి మీదకి వచ్చినప్పుడు అక్కడున్న కొంతమంది వారికి లోబడిపోయారు, కొంతమంది భయపడిపోయి దాక్కున్నారు, పారిపోయారు. మరి కొంతమంది వారితో నిబంధన చేసుకున్నారు.
నిబంధన చేసుకుందామని వెళ్ళారు. ఎవరు వాళ్ళు? ఏ మిత్రులు చెప్పండి, మర్చిపోయా. ఎబి అక్కడ చెప్పారు, ఎబిష్ కిలాదు వారు, యాబేష్ కిలాదు వారు. యాబేష్ కిలాదు వారు ఏం చేశారు? వారితో నిబంధన చేసుకుంటాకి వెళ్ళారు. వారితో నిబంధన చేసుకుంటాకి వెళ్ళి, అయ్యా దయచేసి మీరు మమ్మల్ని చంపొద్దు, మమ్మల్ని బానిసగా మీరు చేసి చంపొద్దు, మేము మీకు లోబడిపోతాం, మీ దగ్గర పనిచేస్తాం, కాబట్టి మీరు మా మీద ఏలికలుగా ఉండండి, మేమేం చేయాలో చెప్పండి, మీకు చేస్తాం, మా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో చెప్పండి, మేము చేస్తాం అని అడిగారు వాళ్ళు. అప్పుడు రాజు ఏమడిగాడు తెలుసా? ఏమడిగాడు? మీరందరూ మీ కళ్ళు బీగి నాకు ఇచ్చేయండి అన్నాడు. మమ్మల్ని చంపొద్దు, మీకు దాసులుగా ఉంటాము, మీరు ఏం చెప్తే మేము అది చేస్తాము, మీరు మా మీద పరిపాలకులుగా ఉండండి, మేము మీకు సరెండర్ అయిపోయాము అని వాళ్ళకి అక్కడికి వెళ్ళి వాళ్ళు అతని దగ్గర ఒప్పుకుంటే అతను ఏమంటున్నాడు? మేమేం చేయాలి మీకు? మా నుంచి మేము ఆశిస్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు అని వీళ్ళు అడిగితే ఏం చెప్పారు? వాళ్ళు బీకేసి మాకేవ్వండి, వీళ్ళు వెళ్ళకుండా పోయేది, వీళ్ళు వెళ్ళకుండా పోయేది రాజు దగ్గరికి. ఇప్పుడు ఆ రాజు ఏమన్నాడు? మీరు ఎల్లుకళ్ళు పీకేసి పట్టుకుని నాకు చెప్పండి అన్నాడు. అసలే శత్రు భయంతో ఉన్న వీళ్ళకి, ఈ యొక్క యాబేష్ గిలాదు వారికి ఇప్పుడు ఏమొచ్చి పడింది? ఇప్పుడు మరణ భయం పోయింది. ఇప్పుడు తర్వాత సంగతి మరణ భయం. ఇప్పుడు పీకేవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరైతే చంపుదామని వచ్చారో వాళ్ళకి సరెండర్ అయిపోతే వాళ్ళేమో మన కళ్ళు అడిగేస్తే కళ్ళు పీకేసి ఇచ్చేసి ఏం చేయాలి అని ఎటు తెలియని పరిస్థితుల్లో ఇంకా రాజుగా ప్రకటించబడని సౌలు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. అయ్యా ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు సౌలు ఆ సమాచారం విన్నప్పుడు వెంటనే ఏం చేశాడు? యుద్ధం చేసి వారందరిని ఏం చేశాడు? ఆ రాజుని, వాళ్ళ సైన్యాన్ని ఓడించేశాడు. ఒక ఎద్దును వదిలించి దాని అందరికి మాంసాన్ని పంపించాడు. ఆ మాంసం పంపించి ఎవరైతే సౌలు యొక్క మాట, సమూయేలు యొక్క మాట వినరో వారందరూ కూడా ఈ ఎద్దు వలె తృప్తినీయులైపోతారు అని ప్రకటించాడు. చూడండి, ఈ చరిత్ర అంతా కూడా మనకు తెలిసిందే. యాబేష్ గిలాదు వారికి ప్రాణభయం వచ్చింది, లోబడిపోదాం అనుకున్నారు వాళ్ళు. కానీ రాజు ఏమడిగాడు? మీ కళ్ళు పీకిచ్చేమన్నాడు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అలాంటి సమయంలో దేవుని ప్రవక్త చేత అభిషేకం పొందుకున్న రాజు వాడిని ఏం చేశాడు? ఆయన కాపాడాడు. ఈ రాజు సౌలు ఇజ్రాయేలీని 40 సంవత్సరాల పాటు పాలించాడు. ఆయన 40 సంవత్సరాలు పాలించాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. 40 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మాత్రమే దేవుడు చెప్పినట్లుగా పాలించాడు. మిగతా 38 సంవత్సరాలు తనకు నచ్చినట్లుగానే, వాక్యానికి వ్యతిరేకంగానే పాలించాడు. చూడండి, ఈ యొక్క యాబేష్ గిలాదు వారు ఎప్పుడైతే వారి యొక్క కన్నులు పీకి ఇచ్చేయమని చెప్పినప్పుడు ఆ యొక్క గోత్రంలో అలాగే వాళ్ళ పాళెములో అందరూ కూడా ఏడ్చుకుంటూ సౌలును ఆశ్రయించారు. సౌలు వారికి సహాయం చేశాడు. దాన్ని వారు తమ తమ తరాలకి గుర్తుగా పెట్టేసుకున్నారంట వాళ్ళు. చూసారా? రాజు చేసిన చిన్న సహాయము, చిన్న సహాయం అంటే చిన్న సహాయం కాదు అది, మరణం నుంచి తప్పించాడు ఆయన. ఆ రాజు చేసిన సహాయాన్ని వాళ్ళు ఏం చేశారు? వారి పెద్దలు, ఆ పెద్దల తర్వాత వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళకి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. వాళ్ళు 40 సంవత్సరాల పాటు వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళు ఆయన విడిచిపెట్టలేదు. ఈయనైతే వారు చేసిన ఉపకరణ మర్చిపోయాడు.
ఏ దేవుడైతే తీసుకొచ్చి ఓ బెన్యామీను గోత్రంలో ఎన్నికలేని గోత్రంలో మరి గాడిదలు కాసుకుంటాక ఆ సౌలును తీసుకొచ్చి ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రకర్తల మీద రాజుగా చేశాడు. ఆ దేవుడిని మర్చిపోయాడు ఈయన. కానీ వీళ్ళకి సహాయం చేసినటువంటి ఇక ఆ సౌలు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు మాత్రం ఆ సహాయాన్ని మర్చిపోలేదు. ఎవరు వాళ్ళు చెప్పాలి, పేరు అందరూ చెప్పాలి. అంటే మీకు అర్థం కాకపోతే విడివిడిగా ముక్కలే చెప్పండి. అదే బైబిల్లో షీ కింద గావత్ ఉంటది. మీకు అర్థం కాకపోతే విడివిడిగా మీరు చదవండి, కానీ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఎంత పక్కాగా అంటే దాని ఏమంటారు, ప్రత్యేకంగా వివరంగా ఈ పేర్లకు కూడా ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. దేవుడు ఆ పేర్లు ఊరికనే పెట్టించలేదు. ప్రతి దానికి ఒక పేరుకి అర్థం ఉంది. క్రిస్ థామస్ గారు చెప్పారా లేదా? బైబిల్లో ఉన్న ప్రతి పేరుకి ఒక అర్థం ఉంది. అందుకోసం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోలేకపోతే బైబిల్లో మీరు అక్కడే దాన్ని రాసేసుకోండి. మీ బైబిల్లో మీరు నోట్లో ఏదో నోట్స్లో రాసుకుంటే ఆ నోట్స్ మీకు పోతుంది, కానీ బైబిల్ మీ దగ్గర ఎప్పుడు ఉండిపోద్ది. ఇప్పుడు సౌలు చేత సహాయం పొందినటువంటి వీరు ఆ యొక్క సహాయాన్ని మర్చిపోకుండా వాళ్ళు వారి యొక్క పిల్లలకి, మనం సౌలు మనకి ఎంతో సహాయం చేశారు, మనకు మరణ భయం వచ్చినప్పుడు ఆ రాజు మనల్ని 2 కళ్ళు పీకిచ్చేమన్నప్పుడు సౌలు మన పక్షాన్ని యుద్ధం చేసి జయించి ఆ విజయాన్ని మనకిచ్చాడు ఆయన. కాబట్టి మనం ఆయన్ని మనం మర్చిపోకూడదు. ఆయన వాక్యం నుంచి తప్పిపోయాడు. ఎవరైతే వీళ్ళకి సాయం చేశాడో ఆ రాజు వాక్యం నుంచి తప్పిపోయాడు, దేవుడిని విడిచిపెట్టేశాడు. కానీ వీళ్ళు ఎవరి ద్వారా అయితే మేలు పొందుకున్నారో, ఎవరి ద్వారా అయితే మరణాన్ని జయించారో, ఎవరి ద్వారా అయితే వారి కళ్ళని కాపాడుకున్నారో ఆ రాజు యొక్క మేలుని వాళ్ళు మర్చిపోలేదు. పైగా తర్వాత వచ్చే వారి తరానికి కూడా చెప్తున్నారు, అయ్యా ఈ రోజు నువ్వు భూమి మీద బతుకున్నావంటే కారణం ఎవరు? రాజైన సౌలు. ఆయన మీరు గర్వపరచాలి. ఆయన రాజు, దేవుని చేత ఎరిగించబడిన రాజు. ఆయన అవమానించద్దు. ఆయన జీవితం ఎలాగైనా ఉండదండి, మనకు పర్లేదు. మనం ఆయన ఏం చేయాలి? కృతజ్ఞులై ఉండాలి, మర్చిపోకూడదు. ఆయన చేసిన మేలు మనం మర్చిపోకూడదు అని వాళ్ళు నమ్మటమే కాకుండా, వాళ్ళు గౌరవించడమే కాకుండా వారి యొక్క పిల్లలకు కూడా నేర్పించారు. ఎంతగా నేర్పించారంటే సౌలు ఫిలిష్తీయుల చేతిలో అర్థమైపోయింది సౌలుకి. దావీదుని తెరపడం వల్ల దురాత్మ సౌలు మీదకి రావడం మొదలేసింది. ఎవరిని? దేవుని చేత అభిషేకం పొందుకున్నటువంటి ప్రవక్త రాజు మరొక దేవుని చేత అభిషేకం పొందుకున్న మరొక వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేశాడు, అవమానించాలని ప్రయత్నం చేశాడు. దానివల్ల యాజకత్వాన్ని, దేవుడి ప్రవక్త చేయాల్సిన పనిని, యాజకత్వాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రవక్త రావడం ఆలస్యమైందని ఏం చేశాడు? చెప్పుకున్నాం కదా మనం. ప్రవక్త రావడం ఆలస్యమైందని చెప్పి ఏం చేశాడు? బలిచ్చేశాడు. ప్రవక్త అడిగాడు, ఏంటి సౌలు నువ్వు చేసిన పని? అయ్యా మీరు రావడం కొంచెం ఆలస్యమైంది, పిల్లలు అడవాడి చేస్తున్నారు ఇక్కడ, సరే ఎవరైనా బలే కదా అని చెప్పి నేను ఏదైనా ప్రసంగం కదా, నేను ప్రసంగం చెప్పేశా, ఏదైనా ప్రార్థన కదా ప్రార్థన చేసేసా అని చెప్పాడు. నువ్వు ఈ పని చేసావు కాబట్టి దేవుడు నీ చేతిలో ఉన్న రాజ్యాన్ని తీసేసి ఎవరికి ఇస్తాడంట? యెహోవాకు నమ్మకమైన వాడు ఉత్తమమైన వారికి ఇచ్చాడంట. ఏది చెప్పలా? దేవుడు నీకంటే ఉత్తమమైన వారికి ఈ రాజ్యాన్ని ఇచ్చేశాడు. దేవుని ఎడల నువ్వు నమ్మకంగా లేకపోతే, నీ స్థానాన్ని విడిచిపెట్టి పక్కవారి స్థానం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే, దేవుడు ఆ స్థానములో నీకంటే ఉన్నతమైన వారిని, నీకంటే యోగ్యమైన వారిని జగబెడతాడు ఆయన. సౌలు ఎప్పుడైతే పనిచేశాడో, సౌలు యొక్క రాజ్యాన్ని తీసేసి దేవుడు ఏం చేశాడు?
దావీదుకి ఇచ్చేశాడు. సౌలు యొక్క రాజ్యము దావీదు తట్టు తిప్పవలన తాత్పర్యముతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు అనుకున్న తర్వాత ఆగుద్దా బ్రదర్? ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. దావీదు యొక్క ఇంటి తాళపు భార అధికారాన్ని అంట ఆయన చేతికి ఇస్తాడంట దేవుడు. దావీదు యొక్క ఇంటి తాళపు అధికార భారాన్ని యెషయాలో రాయబడి ఉంటుంది. దావీదు ఇంటి తాళపు ఎవరి దగ్గర ఉంది? దావీదు యొక్క ఇంటి తాళం ఎవరి దగ్గర ఉంది? చెప్పాలి బ్రదర్. యెషయా చెప్పాడు కదా, నేను చెప్పట్లే. అధికార భారము క్రీస్తు దగ్గర ఉంది. క్రీస్తుకి ఇవ్వబడింది. ఆయన వేయగా ఎవరు తీయలేరు, ఆయన తీయగా ఎవరు వేయలేరు. ఇప్పుడు నీ హృదయానికి తాళాలు ఎవరు వేయాలి? ఎవరు తీయాలి? ప్రేమ బ్రదర్ యొక్క హృదయంలో సాతాను వెళ్ళకూడదు అని దేవుడు నిర్ణయం తీసుకుని తాళం వేసాడు అనుకోండి, లోపలికి వెళ్ళగలడా? దావీదు యొక్క ఇల్లు అది. ఆ ఇంటికి తాళం చెవి ఎవరి దగ్గర ఉంది? హల్లెలూయా. కాబట్టి దేవుడు అనుకున్న తర్వాత దాన్ని ఎవరు ఆపలేరు. ఇక ఇప్పుడు సౌలు యొక్క రాజ్యాన్ని ఎటు తిప్పాలి? దావీదుతో తిప్పే దేవుడు అనుకున్నాడు అనే తాత్పర్యం గల వాడాయి అని రాయబడింది బైబిల్లో. ఇప్పుడు ఈ యొక్క సౌలు యొక్క రాజ్యాన్ని దేవుడు దావీదుతో తిప్పాడు. ఎందుకంటే సౌలు కఠినమైపోయాడు హృదయం. ఎన్నికలేని వ్యక్తిని రాజుగా చేస్తే దేవునికి విధేయుడిగా ఉండాల్సిన సౌలు, దేవునికి నమ్మకంగా ఉండాల్సిన సౌలు దేవుని యొక్క స్థానాన్ని తీసుకోవడం, ప్రవక్త యొక్క స్థానాన్ని తీసుకోవడం, పరిశుద్ధుల మీద అసూయ. నాకంటే ఎక్కువ పాటుపడతాడు ప్రేమ బ్రదరు, నాకంటే ఎక్కువ ప్రసంగం చేస్తాడు రమేష్ బ్రదరు. ఏమొస్తుంది? ప్రసంగం చెప్పాలంటే మావాడే చెప్పాలి. ఇక్కడ రాసి ఉంది బైబిల్లో బ్రదర్. పాస్టర్ గారి పిల్లడు పాస్టర్ గారు అవ్వాలి. అసలు బైబిల్ అసలు లేదు అది. అసలు బైబిల్ ఎక్కడ లేదు అది. పాస్టర్ గారి పిల్లడు పాస్టర్ గారు అవ్వాలా, ప్రవక్త కొడుకు ప్రవక్త కావాలా? చూడండి, మోషే ఎంత గొప్ప నాయకుడు బ్రదర్, అవునా? మరి మోషే తర్వాత ఎవరు రావాలి? గెర్షోము రావాలిగా, ఎలియాజర్ రావాలి. వచ్చారా? ఎవరు వచ్చారండి? అసలు మోషే సంబంధం లేని యెహోషువ వచ్చాడు రంగం మీదకి. మరి మోషే కుట్ర పన్నాడా? ఏంటి యెహోషువ మరి దగ్గర అయిపోతున్నాడు నాకు, చుట్టూ మా పెద్దోడు గెర్షోము పెద్దోడు అయిపోయాడు. పేరు పెట్టాడు కదా గెర్షోము, మనకి అర్థం ఏంటి? ఏం బ్రదర్ అంటే మీరు దీన్ని బట్టి చూస్తూ ఉంటే బైబిల్ చదవట్లేదు మీరు. గెర్షోము అనగా పరదేశి. గెర్షోము అనగా పరదేశి. మోషే అక్కడికి వెళ్ళి ఆ సిప్పోరాని అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి బాగా. సిప్పోరా చాలా బాగుంది చరిత్ర. సిప్పోరా మోషేకి తగిన భార్య సిప్పోరా. మోషేకి తగిన భార్య. మోషే సిప్పోరా ఉంటేనే మోషే రెడీ అవుతాడు. సిప్పోరా ఉంటేనే మోషే రెడీ అవుతాడు. ప్రియమైన వాడా, లడ్డు తింటారా? ప్రియమైన వాడా, మంచిది తాగుతారా అని అంటే ఎక్కడ ఉండేవాడు? ఇంటికాడ ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అడవిలో, గొర్రెల దగ్గర, మేకల దగ్గర. ఇప్పుడు ఐగుప్తు యొక్క విద్య అంతా పోయి ఏమంటాడంటే తెలుసా? ఆయన బొబ్బ అని పిలిచాడంట. ఐగుప్తు యొక్క విద్య, సకల విద్యలు నేర్చుకున్న మోషే ఏమన్నమాట అయిపోయింది? గొర్రెలకి ఏ శబ్దం చేస్తే పిలిస్తే వస్తాయో విద్య పోయింది. ఐగుప్తు విద్య పోయింది. ఇప్పుడు ఇది తీసేయడానికే తీసుకెళ్ళి అక్కడ దేవుడు. నీ థియాలజీ, నీ మెటాలజీ, నీ బెటాలజీ, నీ అన్ని లాజీలు తీసేయాలి ఇప్పుడు నీ లోపల నుంచి. నీ లోపల ఉండాల్సింది పరిశుద్ధాత్మ ఒకటే. మోషేది లోపల మొత్తం తీసేసాడు దేవుడు. ఇప్పుడు ఇంటికంటే ఎవరు? సిప్పోరా ఉంది. ఆమె ఎవరంట? ముక్కోపి. మోషే ఎవరు? ముక్కోపి. మరి ఇద్దరు ముక్కోపులు ఉన్నప్పుడు ఏమవుద్దండి? ఏమవుద్ది బ్రదర్? ఐరనేస్ బ్రదర్ బాగా తెలిసింది అంటే బాగా తెలవటుంటే వాళ్ళు దెబ్బలాడుకుంటారు నేను అంట్లా. అంటే బాగా ఎక్కువ అనుభవం ఉంటుంది బ్రదర్కి ఇలాంటి విషయాల్లో. చరిత్ర బాగా చదువుతారు బ్రదరు. దీనివల్ల మోషే ఎక్కడుండేవాడు? ఎక్కువగా గొర్రెల దగ్గర, పశువుల దగ్గరే గడిపేవాడు ఆయన. దానివల్ల ఎక్కువగా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉన్నాడు ఆయన.
హల్లెలూయా. ఎప్పుడు కూడా మోషే, ఏంటి ప్రభువా ఇలాంటి ముక్కు నాకు భారీగా ఇచ్చావు, ఇంటికి వెళ్ళాలంటే భయం అవుతుంది అనడా? అనడా? అలా దేవునితో ఐక్యత పొందుకునే గొప్ప భాగ్యం దొరికింది. దేవుడు తెలుసు బ్రదర్, దేవుడు తెలుసు నీకు ఎలాంటి భార్యనివ్వాలో, ఎలాంటి భర్తనివ్వాలో. దేవుడు తెలుసు ఎలాంటి భార్య నీకు తోడుగా వస్తే నువ్వు ఎలా రెడీ అవుతావో, ఎలాంటి భర్త నీకు తోడుగా వస్తే నువ్వు ఎలా రెడీ అవుతావో తెలిసే నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యొక్క సౌలు దేవుని చేత అభిషేకం పొందుకొని దేవుని చేత రాజుగా ఎన్నిక చేయబడి సింహాసనం మీద కూర్చొని దేవునికి విధేయత చూపాల్సిన సౌలు శత్రువైపోయాడు, వ్యతిరేకమైపోయాడు, కృతజ్ఞత లేనివాడిగా మారిపోయాడు. దేవుడు తనకి ఏ స్థానం ఇచ్చాడో, ఎక్కడ ఉండాల్సిన వాడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడో ఆ స్థితిని మర్చిపోయాడు, కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కృతజ్ఞత లేని విశ్వాసిని పక్కది చేసి ఉత్తమమైన వాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు గనక సంఘంలో అలా ఉన్నావా, కృతజ్ఞత లేని వాడిగా నీవు ఉన్నావా సంఘంలో, నీ స్థానాన్ని వేరే వాళ్ళు భర్తీ చేస్తారు. హాగర్ యొక్క స్థానాన్ని, ఇష్మాయేల్ యొక్క స్థానాన్ని వాగ్దాన కుమారుడు భర్తీ చేయబోతున్నాడు. ఇప్పుడు నువ్వు కనుక దేవుడు నేను ఎందుకు పిలిచాడో, ఎందుకు నిన్ను అభిషేకించాడో, ఎందుకు ఇంత గొప్ప వర్తమానానికి ఇచ్చాడో, ఆ వర్తమానానికి విధేయుడిగా నువ్వు లేకపోతే నీ స్థానంలో నీకంటే ఉత్తమమైన వాడు రాబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, అబ్బా బ్రదర్ నేను చాలా గొప్ప త్యాగం చేస్తాను బ్రదర్ దేవుని కోసం. ఏం లెక్కరాదు బ్రదర్, నీ చేసే త్యాగం దేనికి లెక్కరాదు. దేవునికి నమ్మకంగా ఉన్నావా లేదా అనేది కొలమానం, అదొకటే ప్రామాణికం. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క సౌలు ఏ దేవుడైతే రాజుగా చేశాడో ఆ దేవుని ఎడల కృతజ్ఞులుగా లేనివాడిగా ఉన్నాడు. కానీ సౌలు ఎవరికైతే సహాయం చేశాడో వారు సౌలు ఎడల ఎలా ఉన్నారు? కృతజ్ఞులై ఉన్నారు. వాళ్ళు ఒకటే చూస్తున్నారు, ఆయన దేవుడు నమ్ముతున్నాడా లేదా, నమ్మట్లేదా వాళ్ళకి అనవసరం, నాకు సహాయం చేశాడా లేదా. ఆమేన్. సతీష్ గారు 24 గంటలు ప్రార్థన చేస్తున్నాడా? ప్రార్థన చేస్తేనే నేను ఆయనతో సహవాసం చేస్తా. పాట పాడతాడా? పాట పాడితేనే నేను సహవాసం చేస్తా. ఉపవాసం ఉంటాడా? ఉపవాసం ఉంటేనే నేను సహవాసం చేస్తా. నీకెందుకండి అంగలి? ఆయన చెప్పిన వాక్యం అలా ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఆ మార్గంలో నడుస్తున్నావా లేదా? ఆ దేవుడిని వెంబడిస్తున్నావా లేదా? ఎదుటి సహోదరుని యొక్క జీవితము నీ కొలమానం కాదు, ఆ చెప్పిన వాక్యమే నీ కొలమానం. ఇప్పుడు సౌలైతే ఏ దేవుడైతే తను హెచ్చించాడో ఆ దేవుడు మర్చిపోయాడు. కానీ సౌలు ద్వారా పొందినటువంటి ఈ యొక్క 50 కిలోల వారు ఏం చేశారు? మర్చిపోలేదు. వాళ్ళు మర్చిపోలేదు, తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా దాన్ని చెప్పుంచారు. ఈ యొక్క సౌలు తన యొక్క తిరుగుబాటును బట్టి, తనకు అవిధేయతను బట్టి ఏం తెచ్చుకున్నాడు? మరణం తెచ్చుకున్నాడు. మరణం వచ్చింది సౌలుకి. ఫిలిస్తీన్లు చుట్టుముట్టేశారు. ఆయన దావీదును చంపుదామని తిరుగుతున్నాడు. ఆయన ఫిలిస్తీన్లేమో ఏళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. ఒక భయ విముక్తి శిల మనం చెప్పుకోం కదా వర్తమానం, గుర్తుందా? మీరు మర్చిపోయారా? భయ విముక్తి శిల. ఒకరోజు దావీదు దొరికేశాడు. ఇదిగో దావీదు పలానా కొండ మీద ఉన్నాడు అని సౌలుకు తెలిసిపోయింది. వెంటనే ఏం చేశాడు? తన సైన్యంతో దాన్ని చుట్టుముట్టేశాడు. దావీదు దొరికిపోతాడు. ఇక ఆ కొండ పక్క నుంచొని సౌలు అంటున్నాడు, నా చిరకాల శత్రువు దొరికిపోతున్నాడు ఇప్పుడు సేపట్లో. ఇక దొరికేస్తాడు, ఇక నేను చంపేస్తాడు, ఇక నా రాజ్యాన్ని తీసుకుందాం చూస్తాడా. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను? ఇక నేను చంపేస్తాను. చూడండి ఎలాంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితి చూడండి. ఇక దావీదుకు పారిపోవడానికి మార్గం లేదు. ఇక అది పైన సూదికొండలా ఉంది. చుట్టూ శత్రువులు సౌలు యొక్క సైన్యము చుట్టుముట్టేశారు. పారిపోయే ఛాన్స్ లేదు ఇక దావీదుకి. అలాంటి సమయంలో దావీదుకి ఒక శిల దొరికింది. ఆ శిలను పట్టుకున్నాడు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రభువా,
అన్ని ఆశలు లేవు ఇప్పుడు. ఇక ఏ ఆశ లేదు నాకు. అన్ని మార్గాలు మూసుకుపోయినాయి. ఇప్పుడు నాకున్న మార్గము నీవే. దేవుడు నీకు అలాంటి ఒక పరిస్థితిని నీకు అనుమతిస్తాడు. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఈ డాక్టర్ అన్ని చూస్తారు, దీంట్లో ఏం లేదే, అంత బాగానే ఉంది, వాళ్ళకి అర్థం కాదు. అలాంటి ఒక పరిస్థితిని అనుమతిస్తాడు దేవుడు. వాళ్ళకి అర్థం కాదు, ఈ లోక డాక్టర్లకు తెలియదు. ఎందుకంటే దేవుడు నీ ఎడల ప్రేమను కలిగి ఉన్నాడు. ఆయన ఇదేంటి బ్రదర్, ప్రేమ కలిగి ఉంటే పారిపోట ఏదో కింద సొరంగం వేసి పంపించాలి, కానీ ప్రాణం పోయేలాగా ఒడిగిపోతుంటే ఇదేం పరీక్ష బ్రదరు? శత్రువులు ఏం చేశారు? చుట్టుముట్టేశారా? అక్కడ సౌలు కేకలు వినపడుతున్నాయి, దావీదు ఇక నువ్వు తప్పించుకోలేవు, ఇకరా నీ సంగతి ఈరోజు అయిపోయింది, తేల్చేస్తా, నీ లెక్క తేలుస్తా, బయట రాక అనే కేకలు వినపడుతున్నాయి. తప్పించుకోవడానికి మార్గం లేదు, ఇటల మార్గం లేదు. ఇక మరి సాయం చేసే దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు పౌలు శీలది అక్కడ నుంచి మాయం చేసి ఎక్కడ పెట్టినట్టుగా పోయి అక్కడ నుంచి మాయం చేసి ఎడని పెట్టాలి. దావీదు ఏం చేస్తాడు? ఇప్పుడు అక్కడ ఆ శిలని పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, కేక పెడుతున్నాడు. నాకు ఇలాంటి పరిస్థితుల్లో నాకు సహాయం చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే ఉన్నాడని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తాడు. దావీదు యొక్క ప్రార్థన ముగింపుకు వస్తూ ఉంది. దావీదు ఆమెను చెప్పబోతున్నాడు. వెంటనే సౌలు యొక్క చెవిలో ఒక మాట వచ్చి పడిపోయింది, అయ్యా నీ రాజ్యాన్ని శత్రువులు చుట్టుముట్టించేశారు. ఇక్కడ ఈయన చుట్టుముట్టి సంపదం చూశాడు. అక్కడ వెంటనే చుట్టూ ఉన్న సైన్యానికి ఆజ్ఞాపించాడు, అయ్యా దావీదును ఇప్పుడు కాబట్టి ఇంకోసారి పట్టుకుందాం. అర్జెంట్గా వచ్చాడు మీరు. దావీదు యొక్క ప్రార్థన ఉత్తమమైన ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు సోదరుడా. దేవుడు ఖచ్చితంగా బదులిస్తాడు. హల్లెలూయా. ఈ థామస్ యొక్క సందేశము క్రీస్తుబడం ప్రార్థనకు బదులిచ్చే దేవుడు. మనం నమ్ముతున్న క్రీస్తుబడం మన ప్రార్థనకు బదులిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. మిగతా దేవతలు మాట్లాడతారో లేదు మనకు తెలియదు, వాళ్ళు సమాధానం ఇస్తారో మనకు తెలియదు, కానీ మనం పట్టుకున్న దేవుడు, మనం నమ్మే దేవుడు, ప్రార్థనకు బదులిచ్చే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నేను సంధించే దేవుడు, వ్యక్తిగతంగా అనుభవించే దేవుడు నీ దేవుడు. మిగతా వాళ్ళ దేవుడు మనకు తెలియదు బ్రదర్, మనకు అవసరం లేదు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆమె హల్లెలూయా. ఇర్మీయాలో అంటారు చూడండి ఒకసారి. ఆయన ఇర్మీయాలో ఏమన్నారు చూడండి, 10వ అధ్యాయము 1 నుంచి చదవండి ఒకసారి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గురించి సెలవించిన మాట వినుడి. యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, అన్ని జనుల ఆచరణను అభ్యసించుకునుడి. ఏంటంట? అన్ని జనులు ఆచరించే ఆచారాలని మీరు నేర్చుకోవద్దు అని. క్రిస్మస్ ఎవరు ఆడదండి? మరి మీరు నేర్చుకోవచ్చా? పర్లేదు బ్రదర్, చుట్టాలింటికి వెళ్ళాం, అక్కడ సరే ఎక్కడ గుడి లేదు కదని గుడిలోకి వెళ్ళాం. ఏం బ్రదర్ నేర్చుకోవద్దని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ బైబిల్లో. అన్ని జనులు పాటించేది ఏది మీరు చేయకూడదు. చదువు బ్రదర్. ఆకాశంలో అగుపడే చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకూడి. జనముల ఆచరములు వ్యర్థములు, అడగడు చెట్టు నరికినట్లు అది నరకబడును. అది పనివారు గొడ్డలతో చేసిన పని. చూసారా, ఈ లోకంలో ఉన్న దేవతలు ఎలాంటి వారంట? ఆచారాలు వ్యర్థమైనవి. ఈ లోకంలో దేవతలు ఒకడు గొడ్డలతో చెట్టు నరుగుతాడు, ఆ కర్రను తీసుకొచ్చి ఒకడికి ఇస్తాడు, వాడు దాన్ని ఒక రూపం చేస్తాడు, ఒకటి తీసుకెళ్లి దాన్ని నుంచో పెడతాడు, ఒకటి దాన్ని ఈ లోకంలో దేవతలు ఎలాంటి వారంట? ఎవరో పెడితే వచ్చేవాళ్ళు వాళ్ళు. చదవండి. వెండి బంగారముల చేత పనివారు దాన్ని అలంకరించులు, అది కమలకరులకు మేకులు పెట్టి సుత్తలతో పెగగొట్టి దాన్ని నిలుపుదురు. చూసారా, పూజ చేసినప్పుడు ఏం చేస్తుంది? ఒకవేళ మేకు లేకపోతే పడిపోతుంటది. దానికి కనుక సిమెంట్ దెమ్మేసి కూర్చోబెట్టకపోతే విగ్రహానికి మనం వెళ్ళి పూజ చేస్తూ ఉండేది వచ్చి నేమే పడిపోద్ది. ఈ వినాయక చవితికి ఊరేగింపులు వినాయకుడి విగ్రహాలు పడి ఎంతమంది చచ్చిపోతుంది సంవత్సరానికి? మరి నీ మీద పడి నిన్ను చంపే దేవుడు నీకెందుకండి? నీకు జీవనం ఇచ్చే దేవుడు నీకు కావాలా? నీ మీద పడి నిన్ను చంపే దేవుడు నీకు కావాలా? మీరు ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు? ఒకడు దాన్ని కర్రను అడుగుతాడు, ఒకడు దాన్ని రూపం చేస్తాడు, ఒకటి దానికి తీసుకొచ్చి అక్కడ అప్పగిస్తే దాన్ని నిలబెట్టి మేకు కొడతాడు, దానికి వెండి బంగారం అలంకరిస్తారు.
ఆ దేవుడు నీకు అవసరమా? ఆ మేక కొట్టకపోతే ఆ బొమ్మ ఏమవుతుంది? గాలికెట్టి ఇటు ఆ దేవుడు మనకు అవసరమా? షేమ్గా, అవమానంగా అనిపించట్లా? నీవు నిలబెట్టే దేవుడు నీకెందుకండి? ఆర్ఆర్కే మూర్తి చెప్పినట్టుగా నన్ను నిలబెట్టేవాడు నాకు కావాలి. ఆయన ఒక పక్క పూజారి ఆయన అంటున్నాడు, నన్ను నిలబెట్టేవాడు కావాలి, నేను పెట్టే దేవుడు నాకెందుకు? హల్లెలూయా. చదవండి బ్రదర్. అవి తాటి చెట్టు వలె తెల్లగా ఉన్నవి, అవి పలకవు, నడవలేవు కనుక వాటిని మోయవలసి వచ్చారు. వాటికి భయపడకుడి, అవి హాని చేయలేవు, మేలు చేయడం వాటి వల్ల కాదు. చూసారా? హాని చేయలేవు, మేలు చేయలేవు. మీరు పెట్టే గుళ్ళల్లో ఈ బొమ్మలో వాటి వల్ల నీకు మేలు లేదు, దానివల్ల నీకు హాని కూడా లేదా? యెహోవా నిన్ను పోలినవాడు ఎవడూ లేడు. హల్లెలూయా. నీవు మహాత్మ్యం గలవాడు. హల్లెలూయా. నీ సేవలను బట్టి నీ నామము ఘనమైన రాయను. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరూ వారి రాజులు అన్నిటిలోను నీ వంటి వారు ఎవరూ లేదు కనుక నన్ను నీకు భయపడ అనుకున్నాము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బహుమతి వచ్చి జ్ఞానము వ్యర్థము. రాక్షసు నుండి రేకులు స్థానగట్టబడిన వెండి, ఉపాధి నుండి భాగస్వాములు తెచ్చులు. అది పనివని పనియే కదా. కోపపోయేవాడు దాన్ని చేశారు. నేను దౌమవాదులు గల వస్తువులు వాడుకున్నవి, అవన్నీ నేర్పడులు పరిమితి పనియే. యెహోవా నిజమైన దేవుడు, ఆయన దేవుడు గల దేవుడు, సదాకాలము ఆయనే రాదు. ఆయన ఒకటకు భూమిని కల్పించును, జనములు ఆయన కోపములు సహింపలేవు. ఒక నిమిషం బ్రదర్. ఇక్కడ చూడండి, వెండి బంగారంతో చేసి నేర్పర్లు ఏం చేస్తారంట? మనకు పేపర్లో, టీవీలో తింటూ ఉంటాం కదా, న్యూస్లో. ఇవాళ అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇస్తారంట? ఏ రూపంలో దర్శనం ఇస్తారంట? ఎవరు 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 తయారు చేశారు ఆ రూపంలో? అమ్మవారు తయారయ్యారా? నేర్పర్లు ఆమెకి ఆ రూపాన్ని ఇచ్చి జనాలను మభ్యపెట్టడానికి, పిచ్చివాళ్ళు చేయడానికి. ఈ రోజు అమ్మవారు ఇదిగో ఉగ్ర రూపంలో వస్తున్నారు, ఈ రోజు ఆ రూపంలో కనపడుతున్నారు, ఈ రూపంలో కనపడుతున్నారు అని ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళు మోసం చేస్తున్నారు. వాడి కాళ్ళు ఉంటాయి, నడవలేవు, కళ్ళు ఉంటాయి, చూడలేవు, నోరు ఉంటుంది, మాట్లాడలేవు, చెవులుంటాయి, వినవు. వాటి వల్ల మంచి చెడు ఏమీ లేదు. సృష్టిలో ఒక చెట్టును తీసుకొచ్చి నువ్వు ఒక రూపాన్ని ఇచ్చేదానికి, అసలు ఆ చెట్టును సృజించేవాడు కావాలి నీకు. అందుకోసం ఇర్మీ అన్నాడు, యెహోవాయే రాజు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. మరి ఇప్పుడు నువ్వు వెంబడించాల్సింది ఎవరిని? నువ్వు నమ్మకం ఉంచాల్సింది ఎవరిని? యెహోవానే. ఆయన జీవం గల దేవుడు, ఆయన సదాకాలం ఆయనే దేవుడు. మరి ఆయనకి నీకు ఎంత నమ్మకంగా ఉండాలి బ్రదర్? సౌలు ఉన్నాడా? లేడు. చివరికి సౌలు చనిపోయే పరిస్థితి వచ్చింది, మరణం వచ్చేసింది. అర్థమైపోయింది సౌలుకి, నా యొక్క తప్పులన్నీ వల్ల నేను చనిపోతున్నాను. సౌలు యొక్క ముగ్గురు కుమారులు ఒకే రోజున సౌలు చేసిన తప్పుకి కుటుంబం అంతా కూడా బహిరంగముగా శత్రువుల చేతిలో నిర్దాక్షిణంగా నరకబడి చంపబడ్డారు. వారి చేతిలో చనిపోవడం ఇష్టం లేని సౌలు తను దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి రాజు చేశాడో ఎరిగిన సౌలు, ఓ నా దేవుడు గొప్ప దేవుడు, ఇలాంటి ఫిలిష్తీయుల చేతిలో దేవుణ్ణి సున్నతులేని వారి చేతిలో చనిపోవడమా, ఓ నా దేవునికి అవమానం అని పశ్చాత్తాపడి తన ఖడ్గాన్ని నిలబెట్టి చనిపోదామని దాని మీద పడిపోయాడు. సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడు కూడా, సౌలు ఎప్పుడైతే ఖడ్గా నుంచి పెట్టి దాని మీద పడిపోయాడో, సౌలు ఆయుధాలు మోసేవాడు కూడా ఖడ్గా నిలబెట్టి దాని మీద పడిపోయాడు. ఆయుధాలు మోసేవాడు చనిపోయాడు, కానీ సౌలు చనిపోలేదు. ఆ ఖడ్గము దిగిపోయి చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నాడు, ప్రాణం పోవట్లేదు. అక్కడున్న వాడిని బతిమాలుతున్నాడు, అయ్యా నన్ను చంపండి, నన్ను. వాళ్ళందరూ భయపడుతున్నారు. సౌలు ఎవరు? రాజు. భయపడుతున్నారు. సౌలుని చంపితే దావీదు చేస్తాడు భయం వాళ్ళకి. చూసారా? దావీదు
ఎంత గొప్ప ప్రేమను చూపించాడు సోదరుడు. సౌలు తరుముతున్నా కూడా ప్రేమించాడు, ఏడ్చాడు. అయ్యా నేనేం చేశాను నీ ఎడల? చంపే అవకాశం వచ్చినా కూడా చంపలేదు, చంపగలను అని రుజువు పట్టుకెళ్ళిపోయాడు. సౌలు నేను చంపగలను నేను అని రుజువు పట్టుకెళ్ళిపోయాడు. అంగి కోసి ముక్క పట్టుకెళ్ళిపోయాడు. లేచి అన్నాడు సౌలు, నా అంగి కోయగలిగిన ధైర్యం ఎవరికుంది? నా కుమారుడా దావీదా నువ్వేనా అన్నాడు. తెలుసు ఆయనకి. ఇంకొక చోట నీళ్ళబుడ్డి పట్టుకెళ్ళిపోయాడు. లేచి సౌలు యొక్క సేనాధిపతి తిరుగుతున్నట్టు లేచి అయ్యి నీళ్ళబుడ్డి కూడా పట్టుకెళ్ళాడు. సౌలు యొక్క సేనాధిపతిని తిరుగుతున్నాడు లేచి, నువ్వు కాపలాదాడు ఏనండి అసలు అంటే శత్రువు తరుముతుంటే అతనికి రక్షణ లేదని, సౌలు దావీదుని తరుముతుంటే తను తరుముతున్న శత్రువు యొద్ద సరేనా రక్షణ లేదని సైన్యాధిపతిని తిడుతున్నాడు. ఎంత నేర్చుకోవాలి సోదరుడు మనం, ఎంత నేర్చుకోవాలి సోదరి. మనం ఇప్పుడున్న స్థితిలో పొరపాటును కూడా మనం ఎత్తబట్లో ఉండలేము. ఎంత విధేయతగా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి. మన యొక్క పితరులు ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ఆ యొక్క సైనికుడు బతిమాలితే ఒక సైనికుడు చంపాడు సౌల్ని. ఆయన ప్రాణం పోక కొట్టుకుంటూ ఉంటే చూడలేక కత్తితో పొడిచి సౌలు యొక్క ప్రాణాన్ని తీసాడు. చంపి దావీదు దగ్గరికి వెళ్ళి బహుమానం ఇస్తాడేమోనండి. దేవుని చేత అభిషేకం ముందుకున్న వ్యక్తిని చంపుతావా నువ్వు, ఇతను చంపండి అని చెప్పాడు దావీదు. చూసారా ఎలాంటి ప్రేమ సోదరుడు దావీదు. అందుకోసమే నా యొక్క ప్రజలకి, నా మందకి శాశ్వత రాజు, శాశ్వత కాపరి నేను దావీదు నుంచి అని చెప్పాడు దేవుడు. అలాంటి ప్రేమ కలిగిన వాడు కాబట్టి దేవుడు ఆయనకి మన మీద నిరంతరము రాజుగా ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ గోత్రానికి చెందినవాడే ఆయన. మనం కూడా ఇప్పుడు ఆ గోత్రానికి చెందిన వారం ఎన్నో. హల్లెలూయా. ఆ చనిపోయిన ఆ యొక్క ఆ శత్రువులు సౌలు చనిపోయినా కూడా వాళ్ళ కోపం తగ్గలేదు. చనిపోయినా కూడా కోపం తగ్గలేదు. సౌలు యొక్క శరీరం నుంచి తనని వేరు చేశారు. వేరు చేసి సౌలు యొక్క ఆయుధాలు తీసుకెళ్ళిపోయి గుళ్ళో పెట్టారు. తలని ఒక చోట పెట్టారు, బాడీని మరొక చోట పెట్టారు. సౌలు చనిపోయినా కూడా కోపం తగ్గిన వాళ్ళకి. తన కుమారుల్ని కట్టుకుంత నరికేశారు, తీసుకెళ్ళి గోడలకు వేడలు తీశారు. ఈ సంగతి ఎవరో తెలిసిందంటే మనకి బాగానే ఫాలో అవుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ వదిలేశారు బ్రదర్, పారిపోయారు బ్రదర్. సౌలు చనిపోయాడా, వదిలిపోయింది పేడ అనుకున్నారు బ్రదర్. దేవతా స్తంభాల్ని యెహోవాను విడిచిపెట్టేసి సొంత నిర్ణయాలు తీసుకొని యెహోవాకు వ్యతిరేకమైన కార్యాలు చేశాడు కాబట్టి పోయారు సౌలు అనుకున్న వాళ్ళు కొంతమంది. దావీదు పక్షాన ఉన్నవారు మా యొక్క యజమాని దావీదు యొక్క శత్రువు చనిపోయారు అనుకున్న వాళ్ళు కొంతమంది. కానీ ఎవరైతే సౌలు ద్వారా సహాయం పొందారో వారు మర్చిపోలేదు. ఏం చేశారు తెలుసా? 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. హల్లెలూయా. మరి నువ్వు ఎలా ఉన్నావు సోదరుడా? కృతజ్ఞత కలిగి ఉన్నావా దేవునికి? దేవుడు నీకు చేసిన సహాయానికి, దేవుడు నీ కొరకు దిగివచ్చి కల్వరి సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో రక్తాన్ని కార్చి నీకు రక్షణ ఇచ్చాడు కదా. అమెరికా నడివీధుల్లో తన కుటుంబంతో ప్రయాణం చేస్తున్నప్పుడు అతి ఘోరమైన భయంకరమైనటువంటి ఒక శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు కదా ఆయన. దానికి నువ్వు కృతజ్ఞతగా ఉన్నావా? ఆయన ఒక గొప్ప ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో ఉండి దాన్ని విడిచిపెట్టేసి ఆ సర్టిఫికెట్ నాకుంటే ఒకవేళ నాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి నేను మరలా ఉద్యోగం చేయాల్సి వస్తామని చెప్పి ఆ సర్టిఫికెట్ని చింపేసి కరువుతో, ఆకలితో, మంచినీళ్ళు తాగడానికి కూడా పాత్ర లేని జీవితాన్ని జీవించిన దేవునికి నువ్వు కృతజ్ఞతగా ఉన్నావుగా?
నమ్మకంగా ఉంటున్నావా? ఎలా ఉంటున్నారు సోదరులారా? మీ భక్తి, మీ విశ్వాసము, మీ నడవడిక ఎలా ఉంటుంది? ఒకవేళ మిగతా లోకస్తుల మాదిరిగానే ఆదివారం ప్రార్థనకు వచ్చి ఆమె హల్లెలూయా అని చెప్పి గంతులు పెట్టేసి పాటలు పాడినప్పుడు చప్పట్లు వచ్చి కొంతమందికి ఎప్పుడో తెలుసా ఉద్యమం? పాట పాడి డ్రమ్ము కొట్టినప్పుడే వస్తుంది ఉద్యమం. డ్రమ్ ఆగిందా ఉద్యోగం ఆగిపోద్ది. ఇది డ్రమ్ ఉద్యోగం. ఇది కొంతమంది పాటలు ఉద్యోగం ఉంటుంది, పాటలు పాడితేనే ఉద్యోగం ఉంటారు. పాట లేదా ఉద్యోగం ఉండదు. నీదే ఉద్యోగం. ఎలాగ నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటున్నావు, నమ్మకంగా జీవిస్తున్నావు? నీ సహోదరుల ఎడల ఎలా నువ్వు సాహసాన్ని కలిగి ఉంటున్నావు, కృతజ్ఞత కలిగి ఉంటున్నావు? మనం చదువుకున్నాం అక్కడ కొలసీలో పౌలు గారు అంటున్నారు అక్కడ మీ అవయవాలు ఏంటి? మీ అవయవాలు చూడండి ఒకసారి చదివి మన భోజనానికి వెళ్ళిపోదాం. కొలసీ పత్రిక కింద మనం చదివింది ఒకసారి చదవండి. 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా ఏంటంట? భూమి మీద ఉన్న మీ అవయవములను ఇవి మనకు ఉండొచ్చు బ్రదర్. కొలసీ సంఘాన్ని పౌలు హెచ్చరిక చేస్తున్నారు. మీ అవయవాలు ఎవరై ఉండాలి? నీ సహోదరులై ఉండాలి, వాక్యమై ఉండాలి. కొలసీ సంఘానికి పౌలు గారు రాస్తున్నారు ఇక్కడ, భూమి మీద నీకున్న అవయవాలు వాక్యము క్రీస్తు కాదు. ఏంటంట? భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతలు, కామాతులతలు, దురాశలు, విగ్రహారాధన ధనాపక్షలు చంపివేయండి. చూసారా? ఏంటి మీకున్న అవయవాలు ఏంటి బ్రదర్? దురాశ, అపవిత్రత, కామం. చూసారా? ఇంకో చోట అంటాడు ఇర్మియాలో, అక్కడ దేవుడు బలిసిన గుర్రం వలె ఒకడు తన పొరుగు వాని భార్య ఎడల ఏం చేస్తాడంట? మోహిస్తాడంట. దేంతో పోల్చాడు దేవుడు? దేంతో పోల్చాడు దేవుడు? బలిసిన గుర్రం అంట. తన పొరుగువాని భార్య అలా తన పొరుగువాని భర్త, తన పొరుగువాని భర్తని, పురుషుడిని బైబిల్ చెబుతోంది. ఇర్మియా అంటున్నాడు బలిసిన గుర్రాలాగా చేస్తారంట వాళ్ళు. ఒక స్త్రీ తన భర్త ఉండగలోనే బలిసిన గుర్రం వల్లే పొరుగువారి భార్య భర్తతో సరసలాడుతుంది. ఒక పురుషుడు తన భార్య ఉండగలోనే పొరుగువారి భార్యతో సరసలాడతాడు. బలిసిన గుర్రాలంట వాళ్ళు. ఇవే నీకు ఉండాల్సిన అవయవాలు. ఇదేనా దేవుడికి నీవు ఇచ్చే కృతజ్ఞత గల జీవితం? ఇదేనా దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి? దీనికోసమేనా? జారత్వము, అపవిత్రత, దురాశ, కాముకత్వము, ఇవా ఈ అవయవాలు నీకు? ఇదా ఆ విగ్రహారాధన నీకు ఇచ్చిన అవయవాలు దేవుడు ఇవా? పౌలు గారు అన్నారు, మీరు వీటిని విడిచిపెట్టండి, తీసేయండి. బలిసిన గుర్రాల్లాగా మీ యొక్క జీవితాలు మీరు ఉంచుకోవద్దు. పనికిరాని ఈ యొక్క అవయవాలు మీరు తొలగించండి. ప్రార్థన చేసుకుందాం, మనం మళ్ళీ కలుద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవము కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. గొప్ప వాక్యాలను ప్రభా మరి పరిశుద్ధ గ్రంథంలో మా కోసం ఉంచిన దేవుడా మీకు స్తోత్రములు. మేము ఎలా మాకు సహాయం చేసిన వారి ఎడల మేము కృతజ్ఞత కలిగి ఉంటున్నాము. మేము ఏ అవయవాల్ని మేము కలిగి ఉన్నాము, ఎలాంటి జీవితాన్ని మేము జీవిస్తున్నాము. ఇర్మియాతో మీరు మాట్లాడుతున్నట్లుగా బలిసిన గుర్రాలు మేము ఉన్నామా? మేము అలా ఉంటే ఇప్పుడే మా జీవితాన్ని చక్కదిద్ది కూడా సహాయం దయచేయండి. సంఘాన్ని బలపరచండి, సహోదరులను బలపరచండి, సంఘంలో ఉన్న యవనస్తులను బలపరచండి, పెద్దవారిని బలపరచండి, చిన్నవారిని, పిల్లలను అందరినీ మీ ఆత్మతో నింపి నడిపించండి. మేము అట్లా కలుసుకునే వరకు మీ ఆత్మను మా అందరిపై ఉంచి నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకున్నామని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారునిగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్.
God bless you. త్వరగా మన భోజన కార్యక్రమాన్ని ముగించుకుందాం.